अच्छा है। దేవుడు మంచివాడు. भरोसा कर उसके ऊपर, దేవుని మీద భరోసా ఉంచండి. परमेश्वर पे भरोसा कर। దేవుని మీద భరోసా ఉంచండి. पुराना चला गया, పాతది వెళ్ళిపోయింది. पुराना चला गया, పాతది వెళ్ళిపోయింది. नया आ रहा కొత్తది है। వస్తూ ఉంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. देखो परमेश्वर कुछ तो नया कर रहा है, దేవుడు ఏదో కొత్తది చేస్తూ ఉన్నాడు. कुछ तो नया कर रहा है। ఏదో ఒకటి కొత్తది చేస్తూ ఉన్నాడు. मेरा परमेश्वर बोलता है किताब में लिख के रख, నా దేవుడు అంటున్నాడు, దాన్ని పుస్తకంలో రాసుకొని పెట్టుకో, लिख के रख। రాసుకొని పెట్టుకో. मैं कुछ तो नया करूंगा, నేను ఏదో ఒకటి చేయబోతూ ఉన్నాను. मैं कुछ तो नया करूंगा। నేను ఏదో ఒకటి చేయబోతున్నాను. हालेलुया, హల్లెలూయా. भरोसा कर परमेश्वर पे। దేవుని మీద ఆధారపడి ఉండండి. आमेन, హల్లెలూయా. हालेलुया, हालेलुया। देखो आज का विषय का नाम है ఈ రోజు వర్తమాన పేరు ఏంటంటే तू कहाँ है। నువ్వు ఎక్కడ ఉన్నావు. मैं वापस बोलता हूँ, నేను మళ్ళీ तू చెప్తాను. तू खुद को देखो, तू నీకు నువ్వు చూసుకోండి. నువ్వు ఎక్కడ ఉన్నావు. तू किधर है। నువ్వు ఎక్కడ ఉన్నావు. देखो 2024 धीरे धीरे जा रहा है, 2024 మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంది. जा रहा है मतलब वो नीचे नीचे जा रहा है, అది వెళుతుందంటే అది కిందికి వెళ్ళిపోతూ ఉంది. वापस अपने को दिखेगा नहीं। తిరిగి మళ్ళీ అది మనకు కనిపించదు. दूसरा शब्द में बोलेगा तो రెండో మాటలో చెప్పాలంటే कुछ ही घंटों के बाद కొన్ని గంటల్లోనే समाप्त हो जाएगा, అది సమాప్తం అవుతుంది. उसका अंत आएगा, దాని అంతం వచ్చేస్తుంది. वो मर ही जाएगा। అది చనిపోతుంది. 24 मर जाएगा। 24 సంవత్సరం చనిపోతుంది. तो जब समाप्ति का समय आता है, ఎప్పుడైతే ముగించే సమయం వస్తుందో एक विश्वासी को क्या करना चाहिए। ఒక విశ్వాసి ఏం చేయాలి. बहुत ही इंपॉर्टेंट क्वेश्चन, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. बहुत इंपॉर्टेंट क्वेश्चन। చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. जाने वाला समय में क्या करने का बाइबल अपने को कुछ बातें सिखाता है। వెళ్ళిపోతున్న సమయంలో నుంచి ఏం నేర్చుకోవాలో బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. बाइबल खुद अपने को सिखाता है क्या करना है। బైబిల్ కొన్ని విషయాలు మనకు నేర్పిస్తా ఉంది. ఈ వెళ్ళిపోయే సమయంలో మనం ఏం చేయాలి. अभी ध्यान से सुनना। చాలా జాగ్రత్తగా వినండి. यीशु क्रिस्त ओलिव की पहाड़ी पे से उतर के नीचे आया యేసు క్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ నుంచి కిందికి దిగి వస్తూ ఉన్నారు. और वो यरूशलेम में प्रवेश किया। ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. अभी ఇప్పుడు यीशु क्रिस्त कभी आया। యేసు క్రీస్తు ఎప్పుడు వచ్చిండు యెరూషలేంకి. मौत से एक सप्ताह पहला, మరణానికి ముందు మరణం పొందే దానికి వారం ముందు వచ్చాడు ఆయన. एक सप्ताह पहला वो यरूशलेम में प्रवेश किया। శిలువ మీద మరణం పొందక ముందు వారం ముందు యెరూషలేంకి వచ్చాడు ఆయన. समय जब खत्म होने को आता है, ఎప్పుడైతే సమయం వెళ్ళిపోతుందో क्या करने का यीशु से अपने को सीखना है। ఏం చేయాలో యేసు ప్రభు నుంచి మనం నేర్చుకుందాం. अभी यीशु क्रिस्त गधे पे बैठ के यरूशलेम में प्रवेश किया। యేసు క్రీస్తు ప్రభు వారు గాడిద మీద కూర్చొని యెరూషలేంకు ప్రవేశిస్తున్నాడు. वहाँ के लोग, वहाँ का प्रजा चिल्लाने लगा, అక్కడ ఉన్న ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నారు. होसन्ना होसन्ना, హోసన్నా హోసన్నా, प्रभु के नाम से जो आ रहा है वो धन्य हो, धन्य हो। ప్రభు నామముగా వచ్చే వారికి జయము జయము అని పలుకుతూ ఉన్నారు. इतना ही नहीं, అంతేకాదు लोगों ने पाम का पेड़ का डाली को निकाल के यीशु के सामने डालते गया। అంతేకాదు అంజూరపు చెట్టు యొక్క కొమ్మల్ని కింద వేస్తూ వెళ్తూ ఉన్నారు. लोग प्रजा यीशु का स्वागत कर रहा है, ప్రజలు యేసు ప్రభును స్వాగతిస్తూ ఉన్నారు. एक राजा के रूप में उसका स्वागत कर रहा యేసు है। ప్రభును ఒక రాజుగా ఆయనను స్వీకరిస్తూ ఉన్నారు. लेकिन वो लोगों को मालूम नहीं అది ప్రజలకు తెలియదు. कि यीशु यरूशलेम में मरने के लिए आ रहा है। యేసు ప్రభు యెరూషలేంలో చనిపోవడానికి వస్తున్నాడని. वो प्रवेश कर रहा है यरूशलेम में ఆయన ప్రవేశిస్తున్నాడు యెరూషలేంలో. ताकि कीमत भरे, ఎందుకంటే ఆయన వెల చెల్లించడానికి వస్తున్నాడు. उद्धार लोगों को आने के लिए कीमत भरे। ఆయన ప్రజలకి రక్షణ కలిగించడానికి వస్తున్నాడు. ఆయన वो कीमत कोई मामूली कीमत नहीं है, ఆయన వెల సాధారణమైన వెల కాదు ఆయనది. वो अपने अंदर का पवित्र लहू को बहा देने वाला है। యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధ రక్తాన్ని ఆయన ధారపోయడానికి వస్తున్నాడు. ఆయన लोग समझ रहे हैं राजा आ रहा है यरूशलेम में, ప్రజలు అనుకుంటున్నారు యెరూషలేములోకి రాజు వస్తున్నాడు అనుకుంటున్నారు. लेकिन वो अलग कार्यक्रम के लिए आ रहा है। కానీ దేవుడు వేరే కార్యక్రమం గురించి వస్తూ ఉన్నాడు. मौत का पहला आखिरी सप्ताह में यीशु, మరణే కన్నా ముందు వారం రోజుల ముందు యెరూషలేముకి వచ్చాడు ఆయన. अपन भी 24 का कुछ ही मिनटों बाकी है, मिनटों। మనము కూడా 2024 సంవత్సరం చివరి భాగంలో ఉన్నాం. కొద్ది క్షణకాలంలో ఉన్నాం. మనం कुछ 180-200 मिनट में ये समय खत्म हो जाने वाला है। 180 నిమిషాలు లేకుంటే 200 నిమిషాల లోపల మనం 2024 ముగించేస్తాం. 24 का अंत आने वाला है। 2024 అంతం వచ్చేస్తుంది. एक विश्वासी क्या करना चाहिए। ఒక విశ్వాసి ఏం చేయాలి?
చేయాలి? ये 24 खत्म होने के पहला क्या करना चाहिए? 2024 ఖతం అయిపోక ముందు ఈ విశ్వాసి ఏం చేయాలి? संडे का दिन था जब यरूशलेम में यीशु प्रवेश किया। యేసు ప్రభు ఎప్పుడైతే యెరూషలేముకు ప్రవేశించాడో అది ఆదివారం దినమై ఉన్నది. गधे पे आ रहा है वो। ఆయన గాడిద మీద వస్తున్నాడు. यरूशलेम में आने के बाद యెరూషలేముకు వచ్చిన తర్వాత प्रभु यीशु ప్రభువైన యేసుక్రీస్తు कुछ समय के लिए मंदिर में गया। కొద్ది సమయం కొరకు మందిరానికి వెళ్ళాడు. ध्यान से सुनना, कुछ समय के लिए చాలా జాగ్రత్తగా వినండి. కొద్ది సమయం కొరకు ఆయన మందిరంలోనికి వెళ్ళాడు. मंदिर में गया। మందిరంలోనికి వెళ్ళాడు. अभी यरूशलेम में मंदिर सब घूमने के बाद యెరూషలేం మందిరం అంతా తిరిగిన తర్వాత वो बेथनी को निकल गया। ఆయన బెతనియా పట్టణానికి వెళ్ళాడు. बेथनी में रात गुजारने को गया। ఆయన బెతనీలో రాత్రంతా గడపడానికి వెళ్ళాడు. वो रात वो यरूशलेम में नहीं बिताया, ఆ రాత్రి ఆయన యెరూషలేంలో గడపలేదండి. लेकिन కానీ सोमवार का दिन సోమవారం దినంన बेथनी से लौट के आया। తిరిగి మన బెతనీ నుంచి తిరిగి వచ్చాడు. बेथनी से आया, తిరిగి బెతనీ నుంచి తిరిగి सुबह వచ్చాడు. सुबह आया, ఉదయకాలమే వచ్చాడు. सुबह सुबह आ रहा है। ఉదయకాలమే వస్తున్నాడు. आते आते मार्ग में उसने शापित किया अंजीर का पेड़ को। ఆయన వస్తూ అంజూరపు చెట్టును ఆయన శపించాడు. शापित किया। ఆయన శపించాడు. शापित करने के बाद ఆయన శపించిన తరువాత वो मंदिर में प्रवेश किया। ఆయన మందిరంలోనికి ప్రవేశించాడు. मंदिर में प्रवेश करने के बाद మందిరంలోనికి ప్రవేశించిన తర్వాత चारों बाजू वो देख रहा है। ఆయన నాలుగు దిక్కులు చూస్తూ ఉన్నాడు. उसका दृष्टि सबको देख रहा है। ఆయన దృష్టి అందరి మీద పడతా ఉంది. उसका दृष्टि में उसको मालूम पड़ रहा है ये मंदिर में क्या हो रहा है। ఆయన దృష్టికి అర్థమైతా ఉంది మందిరంలో ఏం జరుగుతుందని. यीशु ने देखा ये मंदिर का दुरुपयोग हो रहा ఆ है। మందిరాన్ని దుర్వ్యాపారానికి వాడుతున్నారని, दुरुपयोग, వ్యక్తంగా వాడుతున్నారని, गलत रीति से उपयोग हो रहा है। తప్పుడు తోవలో మందిరాన్ని వాడుతున్నారని. मंदिर को देखेगा तो एक बिजनेस मॉल बन गया है। మందిరాన్ని చూస్తే ఒక వ్యాపారం చేయు సంస్థగా మార్చారు. मॉल बन गया। అది మాల్గా మార్చబడింది. व्यापारी लोग वहाँ पे बैठा हुआ है। అక్కడ వ్యాపారస్తులు కూర్చుని ఉన్నారు. पशु जो बलि का पशु है उसको ज्यादा रेट में बेच रहा है। బలిచ్చే పశువుల్ని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ज्यादा रेट में ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. पैसे का व्यवहार हो रहा है। అక్కడ పైసలతో సంబంధాలు జరుగుతా ఉన్నాయి. लेन देन हो रहा है। అవి ఇచ్చడం పుచ్చుకోవడం జరుగుతా ఉంది. मंदिर में जो भी काम हो रहा है केवल प्रॉफिट के लिए हो रहा है। మందిరంలో ఏదైతే పని జరుగుతా ఉందో, కార్యక్రమాలు జరుగుతున్నాయో వారి స్వలాభం కొరకే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. लोग जो प्रार्थना करने को, स्तुति करने को, आराधना करने को आ रहा है, ప్రజలు మందిరానికి ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. ये व्यापारी लोग उनके लिए रुकावट बन रहा है। అవి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మందిరానికి వస్తున్న వ్యక్తులకు అడ్డుగా ఉంటూ ఉన్నారు. उनको डिस्टर्ब कर रहा है। వారిని డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు. उनको गलत मार्गदर्शन कर रहा है। వారిని తప్పుడు తోవలోకి నడిపిస్తూ ఉన్నారు. जबरदस्ती पशु खरीदने को लगा रहा है। వారిని ఖచ్చితంగా కావాలని వారిని పశువు కొనడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. यीशु ने सारी बातें देखा। యేసు ప్రభు అన్ని మాటల్ని, విషయాల్ని చూస్తూ ఉన్నాడు. यीशु ने देखा యేసు ప్రభు చూశాడు कि धर्मी जो राज्य करता है उस मंदिर में, ఆ మందిరంలో धर्मी लोग जो मंदिर को चलाता है, మందిరాన్ని నడిపించే వారు ఎవరైతే ఉన్నారో उन पे यीशु क्रोधित होने लगा। వారి మీద దేవుడు కోపగిస్తూ ఉన్నాడు. यीशु का टेम्परेचर बढ़ गया। యేసు ప్రభు యొక్క టెంపరేచర్ పెరిగిపోయింది. देखा इधर सब गलत हो रहा है। యేసు ప్రభు చూశాడు ఇక్కడ అంతా తప్పుగా జరుగుతుందని. कौन सा आज्ञा में ये व्यापारी लोग मंदिर में बैठा है? ఇక్కడ ఏ ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ మందిరంలో వ్యాపారం జరుగుతుంది? कौन इनको अलाउ किया अंदर आने को? వీరిని ఎవరు మందిరంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు? अभी क्रूज पे जाने को सप्ताह बाकी है। శిలువ మీదకి వెళ్ళడానికి ఒక వారం రోజు ये సమయం मंडे ఉంది. का बात है। ఇది సోమవారం యొక్క విషయం. शुक्रवार को वो क्रूज पे जाएगा। ఆయన శుక్రవారం రోజున శిలువ మీదకి వెళ్తాడు. एक एक दिन खत्म होने वाला है। ఒక్కొక్క రోజు ముగించబడుతూ ఉంది. लेकिन यीशु ने निर्णय लिया కానీ యేసు ప్రభు ఒక నిర్ణయం తీసుకున్నాడు. एक एक दिन खत्म होने से पहला ఒక్కొక్క దినము గతించకపోక ముందు वो एक्शन लेगा। ఆయన ఒక యాక్షన్ वो తీసుకున్నాడు. एक्शन लेगा। ఆయన చర్య తీసుకున్నాడు. आपको भी 24 खत्म होने से पहले एक्शन लेना है। మీరు కూడా 2024 ముగించక ముందు ఒక చర్య తీసుకోవాలి. एक्शन लेना ఒక है। చర్య తీసుకోవాలి. बाइबल अपने को सिखाता है एक्शन लेने को। బైబిల్ మనకు నేర్పిస్తా ఉంది చర్య తీసుకోవాలని. यीशु ने एक्शन लिया। యేసు ప్రభు చర్య తీసుకున్నాడు. जो कुछ भी गलत था ఏదైతే తప్పుగా ఉందో అక్కడ मंदिर में, जो गलत था, మందిరంలో ఏదైతే తప్పుగా కనిపిస్తా ఉందో वो
सबका नाश करने का एक्शन लिया। అవన్నిటిని నాశనం చేయడానికి ఆయన పూనుకున్నాడు. हर वो व्यापारी जो ज्यादा रेट में जानवर पशु को बेच रहा था, అక్కడ ఎవరైతే వ్యాపారులు ఆ యొక్క పశువుల్ని ఎక్క రేటుకి అమ్ముతూ ఉన్నారో, जो लोग पैसे का लेन देन कर रहा था, అక్కడ డబ్బు వ్యాపారం జరుగుతా ఉందో, ఇచ్చిడి పుచ్చుకోవడం, सबको मंदिर से बाहर निकाला, వారందరినీ మందిరం నుంచి బయటికి వెలిగెట్టాడు. एक को भी रखा नहीं। ఒక్కరు కూడా మందిరంలో एक ఉంచలేదు. भयंकर क्रोध था यीशु के अंदर, దేవుడికి చాలా కోపం వచ్చేసింది. सबको बाहर किया। వారందరినీ బయటికి వెలిగొట్టాడు. इतना ही नहीं, वहाँ का टेबल कुर्सी सब उल्टा पुल्टा कर दिया। అంతేకాదు అక్కడ ఉన్న బల్లలు కుర్చీలు అన్ని కూడా కింద మీద చేసేసాడు. तेरा भी एक्शन लेने का समय आया, మిమ్మల్ని కూడా तेरा एक्शन लेने का समय आया। దేవుడు మీ మీద చర్య తీసుకోవడానికి नहीं, तू तेरा एक्शन लेने का समय आया। सॉरी, మీరు చర్య తీసుకునే సమయం వచ్చేసింది. तेरा पे एक्शन तेरे को लेना है, నీ మీద నీవే చర్య తీసుకోవాల్సిన సమయం क्योंकि समय వచ్చేసింది. बहुत ही कम पड़ा है। ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. खाली 100 मिनट 180 मिनट पड़ा है। 180 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. जो कुछ भी गलत है तेरे जीवन में, ఏదైతే నీ హృదయంలో నీ జీవితంలో తప్పుగా ఉందో उसको गुस्से में निकाल के बाहर फेंकना है। దాన్ని కోపంతో తీసి బయట పారేయాలి. गुस्से में కోపంతో తీసి బయట हृदय పారేయాలి. को उल्टा पुल्टा कर देना है, నీ హృదయాన్ని కింద మీద చేసి దాన్ని బయట పడేయాలి. सारा गलत को नाश करना है। నీలో ఏదైతే తప్పుడు విషయాలు ఉన్నాయో అవన్నిటిని తీసి బయట వేసేయాలి. 180 मिनट खाली बचा है। మనకు 180 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. अगर बुरा संगति में है तो ఏదైతే తప్పుడు విషయాలు ఉండి ఉన్నట్లయితే उससे बाहर निकलना है, దాని నుంచి బయటికి రావాలి. क्योंकि बुरा संगति अच्छा स्वभाव को खराब कर देता है। बुरा संगति अच्छा स्वभाव को खराब कर देता है, దుష్ట నడవడి మంచి నడవడిని చెరుపుతుంది, खराब कर देता है। అది చెడగొడుతుంది. तेरे अंदर का घमंड को भी निकाल के फेंक दे। నీలో ఉన్న కోపాన్ని కూడా తీసి పారవేయండి. अगर तेरे अंदर घमंड है, నీ లోపల ఏదైతే కోపం ఉందో तेरा गर्दन टाइट हो जाता है, నీ యొక్క మెడ టైట్ అయిపోతుంది. टाइट हो जाता है, నీ మెడ టైట్ वो అయిపోతుంది. हिलता डुलता नहीं, అది కదలడం ఉండదు. वो ऐसे ही लेके जाता है। నేను అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటది. तेरे को आदमी दिखता भी नहीं, నీకు మనుషులు కనిపించరు. ये घमंड है। ఇది కోపం. घमंड के कारण हृदय में जलन आसानी से आ जाता है, గర్వం ఉండడం ద్వారా నీ హృదయంలోనికి తొందరగా కోపం వచ్చేస్తుంది. जलन आसानी से आता है। నీలోనికి కోపం తొందరగా వచ్చేస్తుంది. और घमंड के कारण तेरा सुनने का शक्ति खत्म हो जाता నీ है, లోపల ఉన్న గర్వం ద్వారా నువ్వు వినడమైన శక్తిని కోల్పోతున్నావు. तेरा सोच भी बदल जाता నీ है। యొక్క ఆలోచన మారిపోతా ఉంది. जो कुछ भी तू निर्णय लेता है परमेश्वर के विरोध में लेता है। నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో దేవునికి విరోధంగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు. ये घमंड अच्छा अच्छा संबंध को तोड़ देता है। నీలో ఉన్న గర్వం మంచి మంచి సంబంధాన్ని విరగొడతా ఉంది. तेरा लहू నీ రక్తం, तेरा भाई बंधु నీ యొక్క రక్త సంబంధులు, उसका विरोधी तू हो जाता है, వారికి విరోధంగా నువ్వు అయిపోతూ ఉన్నావు. घमंड के कारण। ఆ గర్వం చేత, घमंड के कारण तू कितना सारा कांटा तेरे हृदय में रख के घूमने लगता है। ఆ గర్వం నీలో ఉండడం ద్వారా ఎన్ని యొక్క ముళ్ళు లాంటి విషయాలు నేను కలిగి ఉండి నువ్వు నడుస్తూ ఉన్నావు. तेरा अच्छा दोस्त तेरा दुश्मन बन जाता है, నీ యొక్క अच्छा दोस्त दुश्मन बन जाता నీ మంచి స్నేహితులు నీకు శత్రువులుగా అవుతున్నారు. है। घमंड बहुत नुकसान करता है। నీ యొక్క గర్వం చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. 2024 में घमंड जाना चाहिए, 2024లో నీలో ఉన్న గర్వం వెళ్ళిపోవాలి. जलन जाना चाहिए, నీలో ఉన్న కోపం వెళ్ళిపోవాలి. बुरा संगति जाना चाहिए। తప్పుడు విషయాలన్నీ వెళ్ళిపోవాలి. हालेलुया। హల్లెలూయా. ये सब बुरा स्वभाव है, ఇదంతా కూడా చెడ్డ స్వభావం. ये जाएगा नहीं। ఇది వెళ్ళిపోకపోతే तू 2025 में प्रवेश करके फायदा नहीं, నువ్వు 2025లో ప్రవేశించి కూడా ఏం లాభం లేదు. कोई फायदा नहीं। ఏమీ లాభం లేదు. मेरा यीशु समय रहते हुए बुराई का नाश कर दिया। యేసు ప్రభు సమయం వెళ్ళిపోతున్నప్పుడు కూడా చీకటి గాని ఆ చెడుతనం అంతా కూడా నాశనం చేస్తూ వెళ్ళాడు ఆయన. गंभीरता से ले इन बातों को। ఈ మాటలు చాలా గంభీరంగా తీసుకోండి. మాటల్ని बुराई जाना बहुत जरूरी है। మీలో నుంచి చెడుతనం అంతా తొలగిపోవాలి. हालेलुया। హల్లెలూయా. मेरा यीशु ने मंदिर का साफ सफाई कर दिया, దేవుడు ఆ మందిరాన్ని సాఫ్ సఫాయి చేసేసాడు. वो भी संडे का दिन, అది కూడా ఆదివారపు దినాన, मंडे का दिन, సోమవారం దినాన मंडे का दिन साफ सफाई किया, ఆయన సోమవారం దినాన మందిరాన్ని అంతా శుద్ధీకరించాడు. लेकिन संडे का दिन सब देख के गया। ఆదివారపు దినాన వారందరూ చూసుకుంటూ వెళ్ళిపోయారు. थोड़ा टाइम के लिए मंदिर में आया, కొంచెం సమయం కోసం ఆయన మందిరంలోకి వచ్చాడు. थोड़ा टाइम में सब कुछ गलती को पहचान लिया, थोड़ा टाइम में। ఆయన కొద్ది సమయంలోనే అక్కడ జరుగుతున్న తప్పులన్నీ ఆయన పరీక్షించాడు. लेकिन संडे को एक्शन नहीं लिया, కానీ ఆదివారపు దినాన ఆయన దాని మీద చర్య తీసుకోలేదు. एक शब्द नहीं बोला। ఒక్క మాట కూడా మాట్లాడలేదు. संडे नाइट बेतनी में गया, ఆయన ఆదివారపు రాత్రి బెతనీకి వెళ్ళాడు. लेकिन बेतनी में पूरा रात अभ्यास किया। ఆయన బెతనీకి వెళ్ళి ఆ రాత్రి
రాత్రి అంతా ఆయన దాని గురించి అంతా ఆలోచన చేశాడు. उसी पे सोचने लगा దాని మీద ఆలోచించడం ये ప్రారంభించాడు. गलती पे क्या करना है। ఈ తప్పు మీద ఏం చేయాలి उसने निर्णय लिया, ఆయన నిర్ణయం తీసుకున్నాడు. अभी मैं एक्शन लेगा, నేను దాని మీద చర్య తీసుకుంటాను. मैं एक्शन लेगा, నేను దాని మీద చర్య తీసుకుంటాను. मैं एक्शन लेगा। నేను దాని మీద చర్య क्यों తీసుకుంటాను. एक्शन लेगा? ఎందుకు నేను చర్య తీసుకుంటాను? क्योंकि ये जो यहूदी लोग है, ఎవరైతే యూదులు ఉన్నారో ये लोग राष्ट्र के लिए आशीर्वादित रहना चाहिए, వారు రాష్ట్రం కొరకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వారు. लेकिन इनको देखेगा तो కానీ వారిని చూసినట్లయితే राष्ट्र के लिए रुकावट बन गए हैं। వారు రాష్ట్రం కొరకు అడ్డుగా ఉన్నారు, इसलिए ఆపేసినట్టుగా ఉన్నారు. परमेश्वर एक्शन लेने का सोचा। అందుకోసమే దేవుడు వారి మీద చర్య తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. बुराई में एक्शन लेना बहुत जरूरी है। తప్పుదారుల విషయాల్లో చర్య తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. बहुत जरूरी है। చాలా ప్రాముఖ్యమైనది. बहुत जरूरी చాలా है। ప్రాముఖ్యమైనది. यहूदी लोग राष्ट्र के लिए रुकावट बन गए हैं। యూదులు రాష్ట్రం కొరకు అడ్డుగా ఉన్నారు. వారు तेरा घमंड का स्वभाव, నీ యొక్క గర్వపు ఒక స్వభావం तेरा गर्दन को टाइट कर दिए నీ యొక్క మెడను కదలకుండా చేసింది. तेरा गर्दन को टाइट कर दिए నీ యొక్క మెడను కదలకుండా చేసింది. वो यहूदी लोगों को देखेगा ना, ఆ యూదులను చూసినట్లయితే सफेद कपड़ा ऊपर से नीचे तक, ఆ తెల్లటి బట్టలు పైనుంచి కింద వరకు వేసుకుంటారు. लेकिन अपने जैसा गर्दन हिलता नहीं था, వారికి మన తిరిగా మెడ అటు ఇటు కదలదు. टाइट, నిశ్చంతగా थोड़ा ऊपर। కొంచెం పైకి. अभी ऐसा चलेगा तो कौन दिखेगा उसको? ఆయన తల పైకి ఎత్తుకుని నడిస్తే వారికి ఎవరు కనిపిస్తారు? कोई नहीं दिखेगा, ఎవరు కూడా కనిపించరు. कोई नहीं दिखेगा। ఎవరు కూడా కనిపించరు. ये घमंड कराता है। ఇది గర్వాన్ని బట్టి వస్తుంది. वो ऐसा चलता था, వారు అలాగా తలెత్తుకుని నడుస్తున్నారు. लेकिन आज का विश्वासी ऐसा चलता है। కానీ ఈ రోజు విశ్వాసులు అటు ఇటు చూస్తూ నడుస్తున్నారు. सामने से आया दुश्मन तो गर्दन, अरे क्या है ये विश्वासी का स्वभाव है। ఇది విశ్వాస యొక్క స్వభావమా? बदलना चाहिए। ఇది మార్పు చెందాలి. तेरा स्वभाव का नाश दोष कर। నీ యొక్క స్వభావాన్ని నాశనం చేసేసాయి. 94 के बाद ये स्वभाव तेरे अंदर दिखना नहीं चाहिए। 2024 తర్వాత నీలో ఈ స్వభావం కనిపించకూడదు. आएगा सामने से तो मिलने को आ, ఒకవేళ వస్తే వారిని ఎదురు వారిని కౌగిలించుకోవడానికి రా, छुपने को मत आ, దాక్కోవడానికి రాకు, मुंह छुपाने को मत आ, ముఖం దాచిపెట్టడానికి, शर्म का मुंह लेके मत आ, సిగ్గుపడే ముఖం పెట్టుకుని రాకు, लेकिन हंसने वाला मुंह लेके आ, కానీ నవ్వే ముఖం పెట్టుకుని రా. मिलने वाला हृदय लेके आ, కలిసి ఉండేవారి ముఖం क्षमा करने के लिए आ, क्षमा करने के लिए క్షమించడానికి రా, आ, नम्र हृदय के साथ आ। దీన హృదయంతో రా. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यीशु कृष्ण ने मंदिर का साफ सफाई कर दिया। యేసు ప్రభు మందిరాన్ని సాఫ్ సఫాయి చేసేసాడు. तू कौन है? నువ్వెవరు? देखो मालूम है तू कौन है? నువ్వెవరో నీకు తెలుసా? तू भी एक मंदिर है। నువ్వు కూడా ఒక మందిరం అయి ఉన్నావు. तू मंदिर है, बाइबल बोलता है। బైబిల్ అంతా ఉంది నువ్వు ఒక మందిరం అయి ఉన్నావని. कब तू तेरे मंदिर का साफ सफाई करेगा? ఇప్పుడు నీ మందిరాన్ని శుభ్రపరుస్తావు. कब तक लोगों का विरोध में ही जीवन जिएगा? ఎప్పటి వరకు ప్రజలకు విరుద్ధంగా జీవితం జీవిస్తుంటావు. कब तक अपना ही विश्वासी का मुंह नहीं देखेगा? మన విశ్వాసుల ముఖమే మనం చూడలేకుండా ఎన్ని రోజులు ఉంటావు? कब तक? ఎప్పటి వరకు ఉంటావు? कितना साल तक तू बात नहीं करेगा? ఎన్ని సంవత్సరాల దాకా నువ్వు వారితో మాట్లాడకుండా ఉంటావు? जितना साल तू बात नहीं करता है उतना साल तू दुश्मनी निभा रहा నువ్వు है। ఎన్ని సంవత్సరాల వారితో మాట్లాడకుండా ఉంటావో అన్ని సంవత్సరాల వారికి శత్రువుగానే ఉంటావు నువ్వు. कितना साल क्रोध में चलते रहेगा? ఎన్ని సంవత్సరాలు నువ్వు కోపంతోనే నడుస్తూ ఉంటావు? अरे वो तो तेरा भाई बंधु है, ఆయన ఎవరో కాదు, నీ సహోదరి సహోదరు అయినారు, तेरा लहू है, ఆయన నీ రక్తమై ఉన్నారు, तेरा अच्छा दोस्त ఆయన है। నీ మంచి స్నేహితుడు అయినారు. आज बदलना है। ఈ రోజు మార్పు చెందాలి. कुछ ही मिनट बचा है। కొన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయి. मैं आपको एक सत्य बताता हूँ, మీకు ఒక సత్యాన్ని చెప్తాను నేను. आपका इतना अच्छा गुण किसी के अंदर नहीं है। మీలో ఉన్న మంచితనం ఇంకెవరిలో కూడా मैं లేదు. उदाहरण के साथ बताता నేను हूँ। ఉదాహరణ సహాయంతో కూడా చెప్తాను మీకు. देखो आज अपना बीच में कई माता है जिन्होंने बच्चे को जन्म दिया। మన మధ్యలో ఎంతో మంది తల్లులు ఉన్నారు, చాలా మంది పిల్లల్ని కని ఉన్నవారు. उनके स्वभाव से ही मैं आपसे बात कर रहा ఆ వారి యొక్క స్వభావాన్ని బట్టి నేను మీతో हूँ। మాట్లాడతాను. एक माता मतलब अच्छा गुण, ఒక తల్లి అనగా మంచి స్వభావం, एक अच्छा गुण। ఒక మంచి స్వభావం. माता को देखेगा तो उसका प्रेम निस्वार्थ प्रेम है। ఆ తల్లిని చూస్తే తల్లి లోపల నిస్వార్థమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. निस्वार्थ प्रेम बोला मैं। నిస్వార్థమైన ప్రేమ అన్నాను నేను. निस्वार्थ प्रेम किसका है? నిస్వార్థ परमेश्वर ప్రేమ का है। ఎవరిది? परमेश्वर का है। మన దేవునిది. लेकिन माता का अंदर ये प्रेम दिखाई देता है, తల్లి లోపల ఈ ప్రేమ కనిపిస్తుంది. समर्पण का जीवन दिखाई देता है, సమర్పణతో కూడిన జీవితం కనిపిస్తుంది. त्याग का जीवन दिखाई देता है। త్యాగపూరితమైన జీవితం కనిపిస్తుంది. जैसा ही वो अपने शिष्य को जन्म देता है, ఎప్పుడైతే వారు వారికి పిల్లలకు జన్మనిస్తారో क्या करता है? ఏం చేస్తారు?
निस्वार्थ प्रेम बताते हैं, నిస్వార్థమైన ప్రేమను వారు చూపిస్తారు. त्याग समर्पण का जीवन जीते हैं, త్యాగము, ప్రేమ, समर्पण का जीवन जीता है। సమర్పణ కలిగిన జీవితం వారు చూపిస్తారు. देखो रात भर वो जागते रहता है, अपना नींद को त्याग देता है। వారు రాత్రంతా మెలుకువరేవుని వారి నిద్రను త్యాగం చేస్తారు. क्यों? ఎందుకని? क्योंकि बच्चे को कभी भी दूध देना पड़ेगा। పుట్టిన బాబుకు పాలివ్వాలి కనుక. इतना अच्छा गुण है आपके अंदर, ఇంత మంచి గుణం ఉంది మీ లోపల, इतना सारा प्रेम है आपके अंदर। ఇంతగా మీలో మంచి ప్రేమ ఉంది वो మీలో. बच्चा बड़ा होने के बाद मेरे को देखेगा, ये बिल्कुल आशा आप में रहता ఆ नहीं। బాబు పెరిగిన తర్వాత నన్ను చూస్తాడా లేదో అనే ఒక చింత మీకు లేదు. आपका एक ही आशा మీది ఒకటే ఒక ఆశ, कि ये बच्चा बढ़े, ఈ బాబు పెరగాలని, अच्छा स्वस्थ रहे, ఈ బాబు మంచిగా ఉండాలని, दुनिया का सब ऐश्वर्य इसको मिले। ఈ ప్రపంచమంతా ఐశ్వర్యమంతా అతనికి దొరకాలని. देखो आपका त्याग समर्पण देखो, చూడండి మీ యొక్క త్యాగం, మీ సమర్పణ చూడండి, आपका प्रेम देखो, మీ ప్రేమ చూడండి. पूरा निस्वार्थ प्रेम है। మీ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. आपका स्वभाव देखो कितना अच्छा है, మీ స్వభావం చూడండి ఎంత మంచి స్వభావమో. सब कुछ तेरे अंदर है, అదంతా కూడా మీ లోపలే ఉంది. निस्वार्थ प्रेम तेरे अंदर है। నిస్వార్థమైన ప్రేమ మీరు కలిగి ఉన్నారు. लेकिन तू एक दूसरे को नहीं दे रहा है, కానీ ఒకరి నుంచి ఒకరికి మీ ప్రేమను పంచట్లేదు. एक दूसरे को नहीं बांट रहा है। ఒకరి నుంచి ఒకరికి మీ ప్రేమను जब పంచట్లేదు. दूसरे को बांटेगा तू ये प्रेम, ఎప్పుడైతే నువ్వు వేరే వ్యక్తికి, నీ ఎదుటి వ్యక్తిని నీ ప్రేమను పంచుతావో ये तेरा स्वभाव बन जाएगा। అది అదే నీ స్వభావంగా మారుతుంది. तू दो टाइप का जीवन जीने वाला व्यक्ति नहीं बनेगा। మీరు రెండు రకాలుగా మనుషులుగా ఉండొద్దు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. एक समान प्रेम का प्रैक्टिस करते जा, అందరి ఒకే రీతిగా సమానమైన ప్రేమ చూపించే जैसा వ్యక్తిగా रात ఉండాలి. भर बच्चे के लिए जागते रहता था, ముందు ఎలాగైతే రాత్రంతా కుమారుడి కొరకు మెలుకకొండి ऐसा ఉండేదాన్ని, दूसरों के लिए समर्पण करा अपना जीवन, ఆ వేరే వ్యక్తుల కొరకు కూడా అలాగే సమర్పణ కలిగిన జీవితం त्याग కలిగి कर ఉండు. तेरा जीवन। త్యాగం చేస్తూ ఉండు. घमंड अपने अंदर आने मत दे, ఓ గర్వం నీలోనికి రానివ్వకు, जलन अपने अंदर आने मत दे, కోపం నీలోనికి రానివ్వకు, बुरा स्वभाव अपने अंदर आने मत दे। చెడు స్వభావం నీలోనికి రానివ్వకు. तू परमेश्वर का बच्चा और बच्ची है। నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె. हालेलुया। హల్లెలూయా. प्रभु यीशु क्रिस्त तेरा परमेश्वर है, ప్రభు యేసు క్రీస్తు నీ దేవుడై ఉన్నాడు. प्रभु यीशु क्रिस्त तेरा उद्धार करता ప్రభు है, యేసు క్రీస్తు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. प्रभु यीशु क्रिस्त तेरा धन है, ప్రభు యేసు క్రీస్తు నీ ధనమై ఉన్నాడు. ఆయన प्रभु यीशु क्रिस्त तेरा शांति है, ప్రభు యేసు క్రీస్తు ఆయన నీకు శాంతి అయి ఉన్నాడు. प्रभु यीशु क्रिस्त तेरा स्वस्थता है। ప్రభు యేసు క్రీస్తు నీకు ఆరోగ్యమై ఉన్నాడు. ఆయన हालेलुया। హల్లెలూయా. बाइबल में हन्ना मालूम है आपको? हन्ना, బైబిల్లో హన్నా ఉంది తెలుసు కదా. उसको लंबा समय तक बच्चा नहीं हुआ, ఆమెకు చాలా రోజుల వరకు సంతానం लेकिन కలగలేదు. उसका स्वभाव देखेगा ना, ऐसा लगता है उसने बच्चा को जन्म दे दिया। ఆమె స్వభావం చూసినట్లయితే ఆమె కుమారుని ఆల్రెడీ కని ఉన్నట్టుగా స్వభావం కనిపిస్తా ఉంది. एक अच्छा स्वभाव, ఆమెకు మంచి స్వభావం एक కలిగినది. निस्वार्थ प्रेम, ఆమె నిస్వార్థమైన ప్రేమ కలిగినది. एक त्याग समर्पण का प्रेम। ఆ త్యాగము ప్రేమ కలిగిన త్యాగము సమర్పణ కలిగిన ప్రేమ उसका చూపిస్తా ఉంది. साउथ पेनीना, पेनीना उसका साउथ, साउथन पेनीना। ఆమె సవతి పెనిన్నా. वो क्या करता था? ఆమె ఏం చేసేది? उसका स्वभाव बहुत डेंजर था। ఆమె యొక్క స్వభావం చాలా ప్రమాదకరమైంది. जिसको अगर थोड़ी आया रहेगा ना, ఆమెకి ఎవరికైనా కురుపు వచ్చినట్టుంటే वो दिमाग ढूंढ के लाके डालेगा उसके ऊपर। మట్టి తెచ్చి मट्टी का तो उप्पू, ఉప్పు తెచ్చి వేసేది. क्या करेगा वो? ఏం చేసేది ఆమె? जख्म पे नमक डालेगा, जख्म पे नमक। ఆ గాయం మీద ఉప్పు వేసేది. ये स्वभाव का पेनीना। ఇలాంటి స్వభావం కలిగింది పెనినా. ये स्वभाव का, ఇలాంటి స్వభావం. नमक नहीं मिलेगा तो भी दुकान से खरीद के लाएगा वो, ఉప్పు దొరకకపోతే వెళ్ళి దుకాణాల నుంచి కొనుకొచ్చేది. लेकिन डालेगा जरूर। కానీ యేసుడు మాత్రం పక్కా. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हन्ना के जख्म पे नमक डालने का काम उसने किया। అన్న యొక్క పురుపు మీద, గాయం మీద ఉప్పు వేసే పని చేసింది. हमेशा हन्ना को चिढ़ाते रहता था। ఎప్పుడు కూడా అన్నను వేధించేది. हन्ना को बच्चा नहीं हो रहा है तो उसका निंदा ठट्टा करते रहता था। అన్నకు పిల్లలు కలగకపోవడం ద్వారా ఆమె నిందించేది, అవమానపరిచేది. बेनीना का शब्द में इतना ताकत था, పెనిని అనే యొక్క మాటలో ఎంత బలం ఉందంటే, एक स्वस्थ आदमी भी रहेगा ना उसको बीमार करने का ताकत था। మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిని కూడా ఆమె అనారోగ్యంగా మార్చేస్తుంది. ऐसा लोग रहता है, అలాంటి వారు ఉంటారు. अच्छा लोगों को बीमार करने का शक्ति रखने वाला लोग रहता है। మంచి వారిని అనారోగ్యపరిచేవారు ఉంటారు. बेनीना को मालूम नहीं वो क्या कर रहा है, పెనిని నాకు తెలియదు ఆమె ఏం చేస్తుందో. लेकिन परमेश्वर का दृष्टि में वो गलत है। ఆమె దేవుని దృష్టికి తప్పుగా ఉన్నది. ऐसा कई लोग हैं, परमेश्वर का दृष्टि में गलत चल रहा है। చాలా
చాలా మంది ఉన్నారు దేవుని దృష్టికి తప్పుగా ప్రవర్తించేవారు. पेनिना ने बीमार कर दिया हन्ना को, పెనిన్నా హన్నాను అనారోగ్య పాలు చేసింది, पूरा बीमार किया, పూర్తిగా అనారోగ్య పాలు చేసింది. लेकिन हन्ना का प्रेम उसके लिए कम नहीं हुआ. हन्ना का प्रेम उसके लिए कम नहीं हुआ. కానీ అన్న యొక్క ప్రేమ ఆమె మీద ఏం తక్కువ కాలేదు. हन्ना के अंदर का प्रेम देखेगा तो यीशु का प्रेम था, यीशु का. అన్న లోపల ఏదైతే ప్రేమ కనిపిస్తుందో అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది. यीशु का प्रेम हन्ना को, इसको बताया पेनिना को. యేసు ప్రభు యొక్క ప్రేమ హన్నానే పెనిన్నాకు కనపరిచింది. हन्ना का जैसा क्या तेरा स्वभाव नहीं हो सकता है? అన్నా లాగా నీ స్వభావం ఉండొద్దా? हन्ना ने बच्चा जन्म देने से पहला ऐसा स्वभाव था. అన్న కుమారులను కనకన ముందు అలాగే ఉన్నది ఆమె अब స్వభావం. तो बच्चा जन्म देके स्वभाव भी अपने अंदर మన आए हैं. పిల్లల్ని కన్న తర్వాత కూడా అలాంటి స్వభావం खाली కలిగి वो स्वभाव ఉంటున్నాం. दिखाना है एक दूसरे को. కానీ ఆ స్వభావం కనిపించాలి ఒకరినొకరికి. देखो किसी को भी तकलीफ देना आसान है, ఎవరినైనా ఇబ్బంది పెట్టడం చాలా సులువు, बहुत आसान है. చాలా సులువు. किसी का हृदय तोड़ना वो भी आसान है, ఎవరినైనా వేరే వారి హృదయం గర్ర కొట్టడం చాలా సులువైన పని. लेकिन किसी को प्रेम करना कठिन है, ఎవరైనా ప్రేమించడం చాలా కష్టమైన పని, बहुत कठिन है, చాలా కష్టమైన పని, बहुत कठिन है. చాలా కష్టమైన పని. किसी को क्षमा करना भी कठिन है. ఎవరైనా క్షమించడం కూడా చాలా కష్టమైన పని. లేకిన్ కానీ यीशु का प्रेम में सब कुछ मुमकिन है. యేసు క్రీస్తు ప్రేమలో అన్ని కూడా సాధ్యమవుతున్నాయి. यीशु का प्रेम में सब कुछ मुमकिन యేసు है. క్రీస్తు ప్రేమలో అన్ని కూడా సాధ్యపడతాయి. हालेलुया. హల్లెలూయా. मुमकिन है क्या नहीं? సాధ్యమవుతుందా కాదా बोलो. చెప్పండి. कब बोलेगा? ఎప్పుడు చెప్తారు? అడిగేది మిమ్మల్నే కదా. 25 ला చెప్దామా? 25లో చెప్తారా? अरे यीशु का प्रेम में सब कुछ मुमकिन యేసు है. ప్రభు ప్రేమలో అన్ని కూడా సాధ్యపడతాయి. अपन विश्वासी है, మన విశ్వాసులు, अपने अंदर यीशु का प्रेम है. మనలో యేసు ప్రభు ప్రేమ ఉంది. केवल अपने को मीठी मारने को सिखाता है यीशु, మనల్ని ఓన్లీ కౌగలించుకొని ప్రేమించడం నేర్పిస్తాడు యేసు. यही सिखाता है, बाकी कुछ नहीं सिखाता है. యేసు ప్రభు అది మాత్రమే నేర్పిస్తాడు, ఇంకేది నేర్పించాడు. कुछ मिनट కొన్ని నిమిషాలు खड़ा रह के एक दूसरे को भेंट करो. నిలుచుని ఒకరినొకరు ఆలింగనం చేసుకోండి, ప్రేమించుకోండి. నిల్చోండి, भेंट करो एक दूसरे को. నిలబడి ఒకరినొకరు కౌగలించుకోండి, మీ ప్రేమను देखो చూపించండి. क्षमा करने के लिए खड़ा हो मैं बोलता है. క్షమించడానికి కోసం నిలబడండి, मिलो एक दूसरे को. కలవండి ఒకరినొకరు. यीशु को तो प्रसन्न करने वाला बनेगा. నువ్వు దేవుణ్ణి కలిగి సంతోష పెట్టేదాని వరకు मिलो ఉండాలనుకుంటున్నావు. एक दूसरे को. కలవండి ఒకరినొకరు. अरे दूर तक जाओ, जिससे बात नहीं करते उस तक जाओ. నువ్వు ఎవరితో అయితే మాట్లాడవో వారి దగ్గరికి వెళ్ళి కలవు. वहां तक पहुंचो जहाँ पे यीशु तेरे को चाहता है. यीशु जहाँ पे तेरे को चाहता है वहाँ पे पहुंचो. యేసు ఏమనుకుంటున్నాడో అక్కడ దాకా నువ్వు వెళ్ళి వారిని కలువు. यीशु के नाम में क्षमा करने को सीख. యేసు నామములో క్షమించడం నేర్చుకో. पहुंचो एक दूसरे के पास. వెళ్ళు, ఒకరినొకరు దగ్గరికి వెళ్ళు. पहला व्यक्ति बन, क्षमा करने वाला पहला व्यक्ति. క్షమించే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా ఉండే వ్యక్తిగా ఉండు. पहला व्यक्ति बन. మొట్టమొదటి వ్యక్తిగా ఉండే వ్యక్తిగా ఉండు. 24 में ये सब जाना चाहिए. बुराई 24లో ఇవన్నీ కూడా వెళ్ళిపోవాల్సిందే. खाली प्रेम लेना चाहिए. కేవలం ప్రేమ మాత్రమే మిగిలి ఉండాలి. जाओ जाओ, देखो एक दूसरे को देखो. వెళ్ళండి, ఒకరినొకరు చూడండి, వెళ్ళండి. जिसको क्षमा नहीं किया आज तक क्षमा करो, ये समय देना है. ఎవరినైతే క్షమించలేదో వారిని వెళ్ళి క్షమించండి, సమయం నీది. ये मौका बार बार नहीं आएगा. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. 24 जा रहा है. 24 मेरा వెళ్ళిపోతుంది. यीशु ने मंदिर का सफाई किया. నా యేసు ప్రభు మందిరం అంతా క్లీన్ చేసేసాడు. तेरा हृदय का सफाई करने का यही समय నీ है. యొక్క హృదయమైన మందిరాన్ని క్లీన్ చేసేది ఇదే సమయం. कांटा लेके बैठा, इसका मतलब तू 25 में भी कांटा के साथ जीवन जिएगा. నువ్వు ముళ్ళను కలిగి కూర్చున్నావంటే 25లో కూడా ముళ్ళు కలిగి ఉంటావని దీని అర్థం. पूरा 25 तू कांटा लेके ही जीवन जिएगा. 25లో కూడా నువ్వు ముళ్ళు కలిగే ఉంటావు. अरे बड़ा हृदय लगता है क्षमा करने के लिए. చాలా పెద్ద హృదయం ఉంటది క్షమించాలంటే. दोस्त से कोई भी मिल सकता है, స్నేహితులతో ఎవరైనా కలుస్తారు, लेकिन जिससे बात नहीं करते उसको ही मिलना कठिन है. కానీ ఎవరితో మాట్లాడరో వారిని కలవడం చాలా కష్టం. परमेश्वर का सामर्थ्य बह रहा है इधर. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో కమ్మబడి ఉన్నది. वो सामर्थ्य में एक दूसरे को क्षमा कर. దేవుని యొక్క సామర్థ్యం కమ్మబడి ఉన్నప్పుడు ఒకరినొకరు క్షమించండి, इसका लाभ ले. దాని యొక్క లాభం పొందండి. क्योंकि आगे का मैसेज जो मैं बताने जा रहा है, ముందున్న వర్తమానాలకు నేను చెప్పబోతున్నాను.
बाद में आप दुखी होएगा अभी भेंट नहीं किया तो ఇప్పుడు ఎవరైతే మీరు కలలేదో వాక్యము తర్వాత మీరు చాలా బాధపడతారు, बहुत दुखी होएगा। చాలా బాధపడతారు. अपना संदेश का नाम क्या है? ఈ రోజు యొక్క మన వర్తమానం పేరేంటి? तू कहाँ है? నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? నీవు ఎక్కడ ఉన్నావు? मेरा इच्छा क्या है मालूम है? నా యొక్క కోరిక ఏంటో తెలుసా? 2025 में 2025లో अपन सब परमेश्वर का राज्य में रहना चाहिए। మనమందరము దేవుని రాజ్యంలో ఉండాలి. सब परमेश्वर का राज्य में होना चाहिए। మనమందరము దేవుని రాజ్యంలో ఉండాలి. जैसा जैसा संदेश में अपन आगे जाएगा, ఎలాగైతే వర్తమానంలో ముందుకు వెళ్తూ ఉన్నామో तेरे को समझ में आएगा तू किधर है। నీకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడున్నావో. पढ़ते हैं मार्क का किताब చదువుదాం మార్కు సువార్త 12 अध्याय 12వ అధ్యాయం 34 वचन। 34వ మాట. अम्मा सदी सायम చేయండి లేదా అమ్మా చదువు అమ్మా చదమ్మా 12:34 మార్కు సువార్త. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. బస్ చాలమ్మా. అమ్మా మళ్ళా ఒకసారి చదువు అందరు వినని. देखो जिसमें घमंड रहता है उसका कान बंद रहता है, मैं पहला ही डिक्लेयर किया है। ఎవరిలో అయితే గర్వం ఉంటుందో వారి చెవులు మూతపడతాయని ముందు बंद रहता చెప్పాను. है, बंद। అది మూయబడి ఉంటాయి. उसका ये भी चलता नहीं। వారికి మా మైండ్ కూడా నడవది. సదమ్మా మళ్ళా అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. हाँ। अभी ये व्यक्ति कौन है जिससे यीशु क्रिस्ट बात कर रहा ఈ है? వ్యక్తి ఎవరు? యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? कौन है ये व्यक्ति? ఎవరు ఈ వ్యక్తి? यीशु उसको बोल रहा है। యేసు అంటూ ఉన్నాడు. क्या बोल रहा है? ఏమంటున్నాడు? समझ से उत्तर दिया। వివేకముతో ఉత్తరం ఇచ్చినని. समझ से तूने उत्तर दिया। వివేకముతో ఉత్తరం ఇచ్చినని. और ये व्यक्ति को यीशु ये भी बोल रहा है, ఈ వ్యక్తితో యేసు ప్రభు ఈ మాట కూడా అన్నాడు. तू परमेश्वर के राज्य से दूर नहीं। నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. क्या बोल रहा है? ఏమంటూ ఉన్నాడు? చెప్పండి అందరు చెప్పండి. అమ్మ అందరిది ఇంతనే ఆవాజ్ ఉంటుందా? అందరు చెప్పండి. तू बोल तेलुगु में सब बोलेगा। మీ అందరి వాయిస్ ఇంతే ఉందా? అందరు గట్టిగా చెప్పండి. तू परमेश्वर के राज्य से दूर नहीं। నువ్వు దేవుని రాజ్యం నుంచి దూరంగా లేవు. अभी ये व्यक्ति कौन है मालूम है? ఈ వ్యక్తి ఎవరో తెలుసా? शास्त्री। శాస్త్రి. यीशु क्रिस्त एक शास्त्री से बात कर रहा है। యేసుక్రీస్తు ఒక శాస్త్రితో మాట్లాడుతున్నాడు. यीशु उसको बोल रहा है, యేసు చెప్తూ ఉన్నాడు, समझ से तूने उत्तर दिया। వివేకంగా ఉత్తరం ఇచ్చావు. वो बहुत अच्छा उत्तर दिया तूने। నువ్వు చాలా మంచి జవాబు ఇచ్చావు. मेरा यीशु प्रेम करके ही बात करने वाला నా है। దేవుడు ప్రేమిస్తూ మాట్లాడేవాడు. लेकिन ध्यान से अगर ये वचन को अपन देखेगा, చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ధ్యానిస్తే यीशु ये शास्त्री को बोल रहा है, యేసు ఈ శాస్త్రితో అంటున్న మాట, तू परमेश्वर के राज्य से दूर नहीं। నువ్వు దేవుని రాజ్యం నుంచి దూరంగా లేవు. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? इसका मतलब है वो शास्त्री परमेश्वर का राज्य में नहीं है। దీని అర్థం ఏంటంటే ఆ శాస్త్రి దేవుని యొక్క రాజ్యంలో లేడని. नहीं है। లేడు. प्यार से बहुत बड़ा बात यीशु ने बोल दिया। దేవుడు ప్రేమతో చాలా పెద్ద మాట చెప్పాడు. बहुत बड़ा बात बोल दिया చాలా పెద్ద మాట చెప్పాడు. कि वो परमेश्वर का राज्य में अंदर नहीं है। ఆయన దేవుని రాజ్యంలో లేడని. अभी ये व्यक्ति को देखेगा तो वो परमेश्वर के राज्य से दूर भी नहीं है। ఈ వ్యక్తిని చూసినట్లయితే దేవుని రాజ్యం నుంచి చాలా దూరంగా లేడు. नहीं है। లేడు. यीशु बोलता है तू परमेश्वर के राज्य के से दूर नहीं है, मतलब किधर तो भी वो नजदीक है। ఆ యేసు ప్రభు ఏమన్నాడంటే నువ్వు దేవుని రాజ్యం నుంచి దూరంగా లేవు. నువ్వు అంటే ఆయన ఏదో ఒక దగ్గరగా దేవుని రాజ్యానికి దగ్గరగానే ఉన్నాడు. లోపట లేడు, లోపట లేడు. ఎటో దూరం చుగా లేడు, ఆయన ఎక్కడ దూరంగా లేడు. లేకిన్ నజదీక్ है। ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अभी ये शास्त्री परमेश्वर के राज्य में अंदर नहीं है। కానీ శాస్త్రి దేవుని రాజ్యం లోపల లేడు. ये बात यीशु बोल रहा है। ఈ మాట యేసు ప్రభు అంటూ ఉన్నాడు. अभी आप मेरे को बताओ, ఇప్పుడు నాతో చెప్పండి మాట. वो परमेश्वर के राज्य में अंदर नहीं है, ఆయన దేవుని రాజ్యం లోపల లేడు. क्या फायदा है? ఏం లాభం?
कुछ फायदा है? ఏమైనా లాభం ఉన్నదా? वो अंदर नहीं है, क्या फायदा है? ఆయన దేవుని రాజ్యంలో లేడు, ఏమైనా లాభం ఉన్నదా? नजीक है के क्या फायदा है? ఆయన దగ్గరగా ఉండి ఏం లాభం? अरे जो लंबा है उसका जो नुकसान है, नजीक वाले का भी वही नुकसान है. దూరంగా దేవుని రాజ్యానికి దూరంగా ఉన్న వ్యక్తికి ఏమీ లాభం లేదు, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్న వ్యక్తికి కూడా ఏమీ లాభం లేదు. आज विश्वासी के अंदर 3 ग्रुप है, 3 ఈ రోజు విశ్వాసుల సమాజంలో 3 గ్రూపులు ఉన్నారు. విశ్వాసులు 3 ग्रुप है. 3 గ్రూపులు ఉన్నారు. पहला మొదటిది जो परमेश्वर के राज्य से बहुत लंबा है, దేవుని రాజ్యం నుంచి చాలా దూరంగా ఉన్నారు, बहुत लंबा. చాలా దూరంగా ఉన్నారు. दूसरा రెండవది परमेश्वर का राज्य के नजदीक है. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారు. और तीसरा మూడవది परमेश्वर के राज्य के अंदर है, దేవుని రాజ్యంలో ఉన్నవారు. अंदर है. దేవుని రాజ్యంలో ఉన్నవారు. अभी ये तीनों ग्रुप में से तू किधर है? ఈ 3 గ్రూపుల నుంచి నువ్వు ఎక్కడున్నావు? तू किधर है? నువ్వెక్కడున్నావు? लंबा है, దూరంగా ఉన్నావా? नजीक है, దగ్గరగా या ఉన్నావా? राज्य में? దేవుని రాజ్యంలో ఉన్నావా? जांच. తెలుసుకో, పరీక్షించు. वो शास्त्री ఆ శాస్త్రి मामूली व्यक्ति नहीं था, మామూలు వ్యక్తి కాదు. पूरा बाइबल उसको मालूम है, పూర్తిగా బైబిల్ తెలిసినవాడు. मूसा का सब नियम मालूम है, మోషే యొక్క నిబంధనలన్నీ తెలిసినవాడు. उसका स्वभाव बहुत अच्छा है. ఆయన స్వభావం చాలా మంచిది. मूसा ने जितना नियम लिखा उसके अनुसार वो जीवन जीता था. మోషే ఎన్నైతే నిబంధనలు ఆజ్ఞలు రాశాడో వాటిని పాటించేవాడు ఆయన. अभी वो यीशु के पास आया, ఆయన ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చాడు. यीशु से पूछ रहा है, యేసుతో అడుగుతూ ఉన్నాడు, मूसा ने जो 10 नियम लिखा, మోషే ఏవైతే 10 ఆజ్ఞలు రాశాడో इसमें से सबसे मुख्य कौन सा नियम है? మోషే రాసిన 10 ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటని कौन पूछ रहा है? ఎవరు అడుగుతున్నారు? शास्त्री पूछ रहा है. శాస్త్రి అడుగుతున్నాడు. पढ़ो ये बात, ఈ మాట చదవండి. मार्क 12:28, 12:28, 12 28. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. हाँ. అందుకు యేసు ప్రధానమైన अम्मा अच्छा, अभी शास्त्री पूछ रहा है मुख्य आज्ञा कौन सा है 10 में से? శాస్త్రి అడుగుతున్నాడు 10 ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటని. इसका जवाब यीशु ने दिया. ఈ దీని యొక్క జవాబు యేసు ప్రభు यीशु ఇస్తున్నాడు. क्या बोलता है देखो, 29 to 31 साधु अम्मा, 29 to 31. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. अभी यीशु ने क्या किया? 10 आज्ञा को 2 आज्ञा में बदल दिया. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. 2 आज्ञा में 2 ఆజ్ఞలుగా మార్చాడు. बोला अपने परमेश्वर को प्रेम कर, మొదటిది నీ దేవుని ప్రేమించు, ऐसे ही अपना पड़ोसी को प्रेम कर. అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. अभी ये शास्त्री यीशु को क्या बोलता है मालूम है? కానీ శాస్త్రి ప్రభుతో ఏమంటున్నాడంటే, सच में నిజముగా यही आज्ञा सबसे मुख्य आज्ञा है. ఇదే ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. उसने हृदय में स्वीकार किया, ఆయన ఆ మాటను హృదయంలో मतलब స్వీకరించాడు. उसने निर्णय लिया అంతే, ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. कि आज के बाद मैं अपने परमेश्वर को प्रेम करेगा, ఈ రోజు తర్వాత నేను దేవుని ప్రేమిస్తాను. आज के बाद मैं अपने पड़ोसी को प्रेम करेगा. ఈ రోజు తర్వాత నేను నా పక్క వారిని ప్రేమిస్తాను. ये निर्णय ले लिया उसने. ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. अपने को मौका मिलेगा तो भी अपन मौका नहीं लेते हैं. మనకు అవకాశం ఉన్నప్పుడు కూడా మనం అవకాశం తీసుకోవట్లేదు. नहीं लेते हैं. తీసుకోవట్లేదు. आप मौका नहीं लेता, इसका मतलब क्या है? यीशु का आज्ञा को मानता ही नहीं आप. నువ్వు అవకాశాన్ని వాడుకుంటలేవంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తలేవని అర్థం. सबसे बड़ा आज्ञा है प्रेम करने का. అన్నిటికన్నా చాలా పెద్ద ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించమని. अभी देखो ये शास्त्री का स्वभाव कितना अच्छा है, ఇది చూడండి, శాస్త్రి యొక్క స్వభావం ఎంత మంచిగా ఉంది, बहुत अच्छा है. చాలా బాగుంది. लेकिन यीशु बोलता है కానీ యేసు అంటున్నాడు, तू परमेश्वर के राज्य के नजदीक है, నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు. अंदर नहीं है. దేవుని రాజ్యం లోపల అందర్ లేవు. నయ్యే. దేవుని రాజ్యం లోపల లేవు. अभी इतना अच्छा व्यक्ति परमेश्वर के राज्य के अंदर नहीं ఇంత है. మంచి వ్యక్తి దేవుని రాజ్యంలో ఉండకపోవడం ఏంటి? क्या कारण है? ఏం కారణం ఉన్నది? आपको क्या लगता है? फारिसी से अपन बहुत अच्छा, वो शास्त्री से बहुत अच्छा है अपन? మీకు ఏమనిపిస్తుంది? ఆ యొక్క శాస్త్రి కంటే మనం అందరం మంచోళ్ళం అనుకుంటున్నారా? जब उतना अच्छा आदमी अंदर नहीं है, అంత మంచి आप వ్యక్తి, और मैं किधर है फिर? అంత మంచి వ్యక్తే దేవుని రాజ్యంలో లేడు, మరి నీవు నేను అక్కడ ఉంటాం.
देखो ये गंभीर प्रश्न है ఇది बहुत। చాలా పెద్ద ప్రశ్న మనకి. अभी क्यों वो शास्त्री अंदर नहीं है? ఎందుకు ఆ శాస్త్రి దేవుని రాజ్యంలో లేడు? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो शास्त्री राज्य से दूर भी नहीं है, ఆ శాస్త్రి దేవుని రాజ్యానికి దూరంగా కూడా లేడు, अंदर भी नहीं है, దేవుని రాజ్యం लेकिन లోపల కూడా नजदीक లేడు. है, नजदीक। కానీ దగ్గరగా ఉన్నాడు, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు. हर वो जो अपने अंदर घमंड रखता है, కానీ ఎవరైతే వాళ్ళు ఇప్పుడు గర్వాన్ని పెట్టుకుంటారో, जलन रखता है, కోపం పెట్టుకుంటారో, बुरा स्वभाव रखता है, చెడు స్వభావం కలిగి ఉంటారో 100% परमेश्वर के राज्य से बहुत दूर है, 100% వారు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారు, बहुत दूर, చాలా దూరంగా ఉన్నారు, बहुत दूर। చాలా దూరంగా ఉన్నారు. यीशु ने सबसे बड़ा मुख्य आज्ञा दिया, దేవుడు అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. अपने परमेश्वर को प्रेम నీ कर, దేవుని ప్రేమించు, अपना पड़ोसी को प्रेम నీ कर। పొరుగు వారిని ప్రేమించు, अरे तेरा हृदय को जांच, నీ హృదయాన్ని పరిశీలించు. उसमें क्या प्रेम बह रहा है, क्या दुश्मन रह रहा है? నీ లోపల ప్రేమ ప్రవహిస్తుందా లేకుంటే శత్రుత్వం కలిగి ఉన్నావా? दुश्मन अगर रह रहा है मतलब बहुत सारा कांटा तेरे अंदर है, నువ్వు శత్రుత్వం కలిగి ఉంటే నీ లోపల అనేకమైన ముండ్లు కలిగిన వ్యక్తిగా ఉన్నావు నీవు. लेकिन बाइबल बोलता है अपना पड़ोसी को प्रेम कर। బైబిల్ అంటా ఉంది నీ పొరుగు వారిని ప్రేమించమని. बहुत लोग को लगता है पड़ोसी मतलब बाजू वाला, చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఏంటంటే पड़ोसी मतलब बाजू का घर, पक्का वाला ही लोग। పక్క వాళ్ళు ఇల్లు అనుకుంటూ ఉన్నారు. वापस बोलो ये बात। बहुत लोग को लगता है पड़ोसी के घर मतलब पड़ोसी, చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే पक्का वाली इल्लू मतलब नेबर। సారీ మన సహోదరులు అనుకుంటున్నారు. बाइबल बोलते हैं अपने पड़ोसी को प्रेम कर, బైబిల్ అంటుంది నీ పక్క వారిని ప్రేమించమని. लेकिन अपने को लगता है मेरा बाजू का घर पड़ोसी है। బైబిల్ మనం అనుకుంటున్నాం మన పక్కవారు మావారే అనుకుంటున్నాం. बाजू का घर पड़ोसी नहीं है, ఆ పక్కవారు మన స్నేహితులు కాదు. जो तेरे बाजू में खड़ा है पहला पड़ोसी वही है तेरा। నీ పక్కన ఎవరైతే నిల్చుంటారో వారే నీ పొరుగువారు. अगर पति पत्नी खड़ा है तो एक दूसरे को पहला प्रेम कर, वो तेरा पड़ोसी है। ఒకవేళ భార్య భర్తలు పక్కగా నిల్చుంటే వారే నీ పొరుగువారు, వారిని ప్రేమించు. बहन भाई खड़ा है तो पहला उसको प्रेम कर, वो पड़ोसी है। వారు అక్క చెల్లెలు అయినట్టు వారిని మొదటిగా వారిని ప్రేమించు. तू बस में किधर जा रहा है, तेरा बाजू में जो बैठा है वो पड़ोसी है। ఎక్కడైనా నువ్వు బస్ లో ప్రయాణిస్తూ వెళ్తున్నావా నీ ప్రక్కన కూర్చున్న వారు నీ పొరుగువారు, వారిని ప్రేమించు. जो तेरा नजदीक का व्यक्ति है वो पड़ोसी है। ఎవరైతే నీకు దగ్గరగా ఉంటారో వారిని నువ్వు ప్రేమించు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यीशु बोलते हैं उससे प्रेम कर, యేసుప్రభు అంటున్నాడు వారిని ప్రేమించు, उससे प्रेम कर। ఆ పక్కవారిని ప్రేమించు. अभी ये शास्त्री परमेश्वर के राज्य के अंदर नहीं है। ఈ శాస్త్రి దేవుని రాజ్యం లోపల లేడు. अभी ध्यान से सुन, చాలా జాగ్రత్తగా వినండి. क्यों ये अंदर नहीं है? ఎందుకని ఈయన దేవుని రాజ్యం లోపల లేడు? क्योंकि उसको यीशु क्रिस्त मालूम है, ఎందుకంటే యేసు ప్రభు ఆయనకు తెలియదు. उसको यीशु मसीहा है करके मालूम नहीं। యేసు ప్రభు మెస్సయ్య అనే విషయం ఆయనకు తెలియదు. जिसको यीशु सच में पूरी रीति से मालूम है, నిజంగా యేసు ప్రభు పూర్తి రీతిగా తెలిసిన వ్యక్తి, अच्छा से मालूम है, మంచిగా తెలిసిన వ్యక్తి वही परमेश्वर के राज्य में रहता है। వారే దేవుని రాజ్యంలో ఉంటారు. अभी ये शास्त्री को खाली नियम मालूम है, కానీ శాస్త్రికి ఆజ్ఞలు మాత్రమే తెలుసు, केवल नियम मालूम है। కేవలం ఆజ్ఞలు మాత్రమే తెలుసు. ये नियम आपको परमेश्वर के राज्य के नजदीक ला सकता है, ఈ యొక్క నీ ఆజ్ఞలు దేవుని రాజ్యానికి దగ్గరికి తీసుకొస్తాయి, खाली नजदीक ला सकता है, కేవలం దగ్గరికి తీసుకొస్తాయి. लेकिन ये नियम आपको अंदर नहीं लेके जा కానీ ఈ सकता యొక్క है, నిబంధనలు ఆ ఆజ్ఞలు దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళవు, नहीं लेके जा सकता है। తీసుకుని వెళ్ళవు. अगर आपको परमेश्वर के राज्य में जाना है तो यीशु चाहिए, ఒకవేళ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే యేసు ప్రభు కావాలి, केवल यीशु चाहिए, కేవలం యేసు ప్రభు కావాలి, यीशु चाहिए। యేసు కావాలి. यीशु ही तेरे को परमेश्वर के राज्य में लेके जा सकता है। యేసు ప్రభు మాత్రమే నేను దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. लेकिन आज विश्वासी का परिस्थिति देखेगा तो गंभीर हो गए ఈ రోజు విశ్వాసుల యొక్క పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. प्रार्थना करने को जाएगा तो प्रार्थना नहीं कर सकता है, ప్రార్థన కోసం వెళ్తే ప్రార్థన చేయరాదు, बाइबल पढ़ने को जाएगा तो बैठ नहीं सकता है, బైబిల్ చదవడానికి వెళ్తే కూర్చోరాదు, एक दूसरे को प्रेम नहीं कर सकता है, ఒకరినొకరు ప్రేమించరాదు, एक समर्पण जीवन नहीं जी ఒక सकता है, సమర్పణమైన జీవితం జీవించలేదు, एक त्याग का जीवन नहीं जी ఒక सकता है। త్యాగపూరితమైన జీవితం జీవించలేరు. ఎందుకని? यीशु मालूम नहीं, ఎందుకంటే యేసు సంపూర్తిగా తెలవట్లేదు కనుక. यीशु को कभी जानने का कोशिश भी नहीं की। యేసు ప్రభువును పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి కూడా
ప్రయత్నించలేదు కనుక पहला यीशु को समझ। మొదటిగా యేసు ప్రభువుని అర్థం చేసుకో. अगर तू यीशु को समझ लिया, యేసు ప్రభువుని అర్థం చేసుకుంటే ऑटोमेटिकली तू बाइबल का नजदीक जाएगा। ఆటోమేటిక్లీ నీవు వాక్యానికి దగ్గరగా వెళ్తావు. यीशु का प्रेम जो समझता है वही बाइबल पढ़ सकता है। యేసు ప్రభు ప్రేమ ఎవరికైతే అర్థమవుతుందో వారే బైబిల్ చదవగలరు, वही प्रार्थना कर सकता है, వారే ప్రార్థన చేయగలరు, वही दूसरे को प्रेम बता सकता है। వారే పొరుగు వారి మీద ప్రేమను हर वो చూపించగలరు. जो स्वार्थी जीवन जी रहा है, ఎవరైతే స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నారో वो लोग परमेश्वर के राज्य से दूर है, వారు దేవుని రాజ్యం నుంచి దూరంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు, बहुत दूर है। చాలా దూరంగా ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. वो लोग शास्त्री जैसा राज्य का नजदीक भी नहीं है। వారు శాస్త్రిలాగా దేవుని రాజ్యానికి దగ్గర కూడా లేరు. अभी राज्य का नजदीक रह के भी वेस्ट है, मैं बोल। దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండి కూడా ఏమీ లాభం లేదు. अरे तू अंदर रहना मांगता है, अंदर। నువ్వు దేవుని రాజ్యం లోపల ఉండాల్సిన వ్యక్తివి. హల్లెలూయా. హల్లెలూయా. वो भी दरवाजे में नहीं, అది కూడా దేవుని రాజ్యం ఒక దర్వాజా కాదు, अंदर। పూర్తిగా దేవుని రాజ్యం లోపల, అందర్. దేవుని రాజ్యం లోపల. कभी मुंबई का लोकल ट्रेन देखा? ఎప్పుడైనా ముంబై ఒక లోకల్ ట్రైన్ చూసారా? कुछ लोग दरवाजे में लटकते हैं, కొంతమంది లోకల్ ట్రైన్ లో దర్వాజా దగ్గర నిలబడి ఉంటారు, ఊగులాడుతూ ఉంటారు. बहुत डेंजर है वो, అది చాలా ప్రమాదం, बहुत डेंजर है। చాలా ప్రమాదం. అది परमेश्वर का राज्य में भी दरवाजे में रहना डेंजर है। దేవుని రాజ్యంలో కూడా దర్వాజా దగ్గర నిలబడి ఉండడం చాలా पूरा ప్రమాదకరమైనది. अंदर होना चाहिए। పూర్తిగా లోపల ఉండాలి. कौन है परमेश्वर का राज्य में? ఎవరున్నారు దేవుని రాజ్యంలో? कौन है? ఎవరున్నారు? अब्राहम परमेश्वर के राज्य में। అబ్రాహాము దేవుని రాజ్యంలో क्यों? ఉన్నాడు. ఎందుకని? जब परमेश्वर ने बोला इसहाक को बलि चढ़ा, वो तैयार हुआ। దేవుడు అన్నాడు అబ్రాహాముతో ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు. బలి ఇవ్వడానికి అబ్రాహాం సిద్ధపడ్డాడు గనక अब्राहम परमेश्वर के राज्य के अंदर है। అబ్రాహాము దేవుని రాజ్యంలో ఉన్నాడు. अयुब को देख, अयुब యోబును చూడు, जब परीक्षा आया उसके जीवन पे, అతని జీవితంలో పరీక్షలు ఎప్పుడైతే వచ్చాయో वो बोलते परमेश्वर ने दिया, परमेश्वर ने लिया। యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నాడు. वो व्यक्ति परमेश्वर के राज्य में। అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. अगर आज अपन विश्वासी का परिस्थिति को देखेगा तो बहुत ही भयंकर हो ఈ गए, రోజు మన విశ్వాసుల యొక్క పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. बहुत भयंकर। చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. विश्वासी को देखेगा ना, విశ్వాసిని చూస్తే वो दौड़ दौड़ के चर्च में आता है, दौड़ दौड़ के। ఉరుకురికి మందిరానికి వస్తారు. सच बात है क्या नहीं? నిజమా కాదా? दौड़ दौड़ के। ఉరుకురికి क्यों दौड़ के आ रहा है? ఎందుకు ఉరుకురికి వస్తున్నారు? टाइम गया करके। ఆ టైం వెళ్ళిపోతుందని. 10 का चर्च हो गया है, भाई 10:30 को भागेगा नहीं तो क्या करेगा? 10 గంటలకు మందిరం అంటే నేను 10:30కి వెళ్తే ఏమైతుంది? 11 बजे 12 बजे दौड़ के आ रहा है। 11 గంటలకు 12 గంటలకు ఉరుకురికి వస్తున్నారు. आपको क्या लगता है, आपकी दौड़ के आएगा तो परमेश्वर का राज्य में घुस जाएगा? మీరు ఉరుకురికి వస్తే దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించారని అర్థమా? ये क्या लोकल ट्रेन है? ఇది ఏదేమైనా లోకల్ ట్రైనా? भाग के पकड़ेगा करके? ఈ ఉరుకురికి పట్టుకోవడానికి లోకల్ ట్రైనా? दौड़ने वाला व्यक्ति गलत कर रहा है, ఉరికే వ్యక్తి తప్పు చేస్తూ ఉన్నాడు, गलत कर रहा है, తప్పు చేస్తూ वो ఉన్నాడు, अपने आप को फंसा रहा है। వారికి వారే చిక్కుకుంటూ ఉన్నారు. दौड़ने वाला व्यक्ति कभी भी परमेश्वर के राज्य के लिए काम में नहीं आ सकते। ఉరికి వచ్చే వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ఎప్పుడు కూడా పని చేయడు. चर्च में आने वाला व्यक्ति एक पेशेंस होना चाहिए, पेशेंस, దేవుని మందిరానికి వచ్చే వ్యక్తికి ఒక ఓపిక ఉండాలా, पेशेंस। ఒక ఓపిక ఉండాలా. वो समय से पहले आके चर्च में बैठना मांगता है। వారు సమయం కంటే ముందుకు వచ్చి మందిరంలో కూర్చుంటారు. क्यों? समय से पहले आने से क्या मौका मिलेगा आपको मालूम है? ఎందుకని వారు సమయం కంటే ముందు వచ్చి కూర్చుంటారు? వారికి ఏం అవకాశం దొరుకుతుంది? उधर झाड़ू मारने का मौका मिलेगा, వారు అక్కడ ఊడడానికి అవకాశం దొరుకుతుంది, कारपेट डालने का मौका मिलेगा, కార్పెట్ వేయడానికి అవకాశం దొరుకుతుంది, साउंड सिस्टम सेट करने का मौका मिलेगा, సౌండ్ సిస్టమ్ సెట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, शांति से प्रभु से बात करने का मौका मिलेगा। శాంతితో దేవునితో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. भाग के आने वाला व्यक्ति परमेश्वर को कुछ काम का नहीं, ఉరుకురికి వచ్చే వ్యక్తి ద్వారా దేవునికి ఏమీ పని లేదు, वो कुछ काम का नहीं, ఆయన ఏం పనికిరాడు, वो खुद के लिए भी काम का नहीं। ఆయనకే ఏం పనికిరాడు. 2024 ये स्वभाव जाना चाहिए, 2024 ఇలాంటి స్వభావం వెళ్ళిపోవాలి. भाग के आने का स्वभाव जाना चाहिए, ఉరుకురికి వచ్చే స్వభావం వెళ్ళిపోవాలి. एक नया स्वभाव तेरे में आना ఒక चाहिए। కొత్త స్వభావం నీలోనికి రావాలి. 10 बजे चर्च है तो 9 बजे आजा,
10 గంటలకు చర్చ్ ఉందంటే నువ్వు 9 గంటలకు రావాలి. इसको बोलते हैं समर्पण जीवन, దీన్ని అంటారు సమర్పణ కలిగిన एक జీవితం त्याग అని. का जीवन। ఒక త్యాగపూరితమైన कुछ జీవితం तो అని. करेगा तू कलीसिया में आके। ఏదైనా చేయాలనుకుంటే మందిరానికి వచ్చి చెయ్యు. हालेलुया। హల్లెలూయా. 2025 में एक नया स्वभाव तेरे अंदर, 2025లో కొత్త శుభం కలిగిన వ్యక్తిగా वो भी ఉండు. शांति से चल के आने वाला అది स्वभाव। కూడా శాంతితో వచ్చే కలిసి వచ్చే వ్యక్తిగా ఉండాలి. हालेलुया। హల్లెలూయా. वो गड़बड़ी का स्वभाव जाने दे। ఆ గడబడి యొక్క స్వభావం విడిచిపెట్టు. यीशु ने वो शास्त्री को बोला, యేసు ప్రభు శాస్త్రతో అంటూ ఉన్నాడు, तू परमेश्वर के राज्य से दूर नहीं। నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు గాని. एकदम नम्रता के साथ उसको उत्तर दिया। చాలా మృదువుగా సమాధానం ఇచ్చాడు. यीशु ने उसको डांटा नहीं। యేసు ప్రభు ఆయన మీద కోపపడలేదు. क्यों नहीं डांटा? ఎందుకని కోపపడలేదు? क्योंकि प्रभु यीशु ने हर एक विश्वासी को फ्री चॉइस दिया। యేసు ప్రభు అందరికి ఫ్రీగా అవకాశం ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, फ्री चॉइस, చాయిస్ ఇచ్చాడు. ప్రతి వారికి स्वतंत्रम। స్వతంత్రం ఇచ్చాడు అందరికి. तू परमेश्वर के राज्य के अंदर आ या मत आ। నువ్వు దేవుని రాజ్యంలోనికి రాకు. जब तू परमेश्वर के राज्य में प्रवेश करेगा, నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావో तभी मेरा परमेश्वर तेरे को डांटने का चालू करता है। అప్పుడు నా దేవుడు నేను దండించడం ప్రారంభిస్తాడు. तभी ఎప్పుడు परमेश्वर के राज्य के बाहर रहेगा तो डांटता नहीं, నువ్వు దేవుని రాజ్యానికి బయట ఉంటే నీ మీద కోపపడడు, నేను గద్దించాడు. अंदर आने के बाद डांटता है। నువ్వు దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత నేను గద్దిస్తాడు. अभी तू बोल सकता है, ब्रदर बॉयज ये क्या टीचिंग दे रहा है? మీరు అనొచ్చు, బ్రదర్ బోయజ్ ఏం టీచింగ్ నేర్పిస్తున్నావు నువ్వు? ब्रदर बॉयज प्रैक्टिकली बात कर रहा है। బ్రదర్ బోయజ్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. देखो, बिगड़ा हुआ बेटा को कोई केयर नहीं करता है, ఈ చెడిపోయిన వ్యక్తిని ఎవరు కూడా కేర్ చేయరు, केयर नहीं करता है। కేర్ చేయరు. उसको कोई डांटता भी नहीं, వారిని ఎవరు కూడా గద్దించరు, उसको कोई बोलता भी వారి नहीं। మీద ఎవరు కూడా మాట్లాడరు. आपको याद है बाइबल में 2 भाई लोग, మీకు ఇది గుర్తుందా? బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. और उसका पिता ने क्या किया? వారి యొక్క తండ్రి ఏం చేశాడు? वो एक भाई बोलता है मेरा हिस्सा मेरे को मांगता है। ఒక సహోదరుడు అన్నాడు, నాకు లెక్కలన్నీ నాకు చేసి అన్నాడు. वो बिगड़ा हुआ बेटा था, ఆయన చెడిపోయిన కుమారుడు. पिता ने केयर नहीं किया, ఆ తండ్రి ఆయన్ని లెక్క చేయలేదు. सब हिस्सा उसको दे दिया। అతని లెక్కకు రావాల్సిందంతా ఇచ్చి పంపించాడు. परमेश्वर के राज्य में से निकल जा, कोई परवाह नहीं, जा करके बोला नहीं, हिस्सा दिया। దేవుని రాజ్యం నుంచి వెళ్ళిపోవడం చెప్పలేదు కానీ లెక్క మాత్రం ఇచ్చాడు, फ्री चॉइस। స్వతంత్రం ఇచ్చాడు. लेकिन पिता ने बिगड़ा हुआ बेटा का हमेशा इंतजार किया वापस आने के लिए। కానీ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని గురించి ఎప్పుడు కూడా వేచి చేస్తూ ఉన్నాడు. जब वो बिगड़ा हुआ बेटा मजा करके वापस आया, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు అంత లోకానుసారంగా బ్రతికి సంతోషపడి తిరిగి వస్తూ ఉన్నాడో, पिता ने उसका स्वागत किया, घर में लिया। తండ్రి అతన్ని స్వాగతించాడు, ఇంటిలోనికి చేర్చుకున్నాడు. लेकिन जब वो घर में आया, ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వచ్చాడో उसके बाद ही दाटी मिलता है। దాని తర్వాతనే అతనికి దండన దొరుకుతుంది. असली क्लास अंदर होता है, परमेश्वर के राज्य के अंदर। దేవుని రాజ్యం లోపలనే ప్రాముఖ్యమైన విషయం దండించడం జరుగుతుంది. एक बार अय्यूब का स्वभाव मैं आपको बताता है। యోబు యొక్క విషయం నేను ये చెప్తాను. स्वभाव बहुत ध्यान से सुनना। ఈ స్వభావం చాలా జాగ్రత్తగా अय्यूब, ఉండండి. अम्मा सदु अय्यूब 13-15, యోబు గ్రంథం 13-15. ये उसका स्वभाव है, ध्यान से सुनना है। ఇది యోబు యొక్క స్వభావం, చాలా జాగ్రత్తగా వినండి. बस थोड़ा ही टाइम आपका लेगा, मैं ज्यादा नहीं लेगा। కొంచెం సమయం తీసుకుంటాను, ఎక్కువ సమయం తీసుకోను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. हाँ, देखो उसका स्वभाव। చూడండి अगर वो मेरे को मारेगा परवाह नहीं, చూడండి అతని స్వభావం. అతను నన్ను చంపినను ఏం ఇబ్బంది లేదు, फिर भी मैं उसी पर भरोसा करूंगा। నేను తిరిగి ఆయనను ప్రేమిస్తాను. उसका स्वभाव है। చూడండి ఆయన స్వభావం. और एक पढ़ो अय्यूब 19-25, 19-25। 19-25 యోబు గ్రంథం. ये ध्यान से सुनना सब स्वभाव। చాలా జాగ్రత్తగా ధ్యానించండి ఈ స్వభావం మీద. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. देखो, अभी तक यीशु मालूम नहीं अय्यूब को, ఇప్పటి వరకు యేసు ప్రభువే తెలియదు उसने యోబుకు. किधर बाइबल में पढ़ा बीड़ा कुछ नहीं है। బైబిల్ ఎక్కడ కూడా చదవలేదు ఆయన. लेकिन क्या बोलता है? కానీ ఏమంటున్నాడు ఆయన? मेरा छुड़ाने वाला जीवित है, నన్ను విడిపించేవాడు బ్రతికి ఉన్నాడని. मेरा छुड़ाने वाला जीवित है, నన్ను విడిపించేవాడు బ్రతికి ఉన్నాడని. वो अंत में पृथ्वी पर खड़ा रहेगा। ఆయన అంతమందు ఆయన భూమి మీద నిలిచి ఉంటాడని. देखो उसका स्वभाव, देखो చూడండి యోబు యొక్క స్వభావం उसका ఎలాగుందో, सोच को देखो। ఆయన ఒక ఆలోచన చూడండి और एक ఎలాగుందో. पढ़ो अय्यूब 23:10। 23:10 యోబు గ్రంథం. हाँ, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. देखो जोब का विचार, जोब का सोच, जोब का विश्वास बिल्कुल अलग है।
యోబు యొక్క ఆలోచన, యోబు యొక్క విధానము, విశ్వాసము ప్రత్యేకంగా ఉంది. इसलिए वो परमेश्वर के राज्य के अंदर है. అందును బట్టే యోబు దేవుని రాజ్యము లోపల ఉన్నాడు. ఆయన अय्यूब ने परमेश्वर को प्रेम किया, యోబు దేవుని ప్రేమించాడు, सबको एक समान प्रेम किया. అందరినీ ఒకేలాగా ప్రేమించాడు. आपको मालूम है మీకు తెలుసా? अय्यूब परमेश्वर के राज्य के अंदर है. యోబు దేవుని రాజ్యము లోపల ఉన్నాడు. ఆయన अंदर है, లోపల ఉన్నాడు. लेकिन परमेश्वर उसको डांट रहा है. కానీ దేవుడు అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. परमेश्वर उसको कई ऐसा प्रश्न पूछा जिसका अय्यूब जवाब नहीं दे सका. దేవుడు యోబును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. యోబు దేవునికి సమాధానం ఇవ్వలేకపోయాడు. कब परमेश्वर डांटता है? ఎప్పుడు దేవుడు దండిస్తాడు? जब तू परमेश्वर के राज्य के अंदर लेता है. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు. अय्यूब को परमेश्वर बोला, దేవుడు యోబుతో అన్నాడు, जब पृथ्वी का नींव मैंने डाला तू कहाँ था? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? लाइट किधर निवास करता है? లైట్ ఎక్కడ నివాసం ఉంటుంది? अंधकार किधर रहता है? ఆ చీకటి ఎక్కడ ఉంటుంది? समुद्र को दरवाजे के पीछे किसने बंद किया? సముద్రపు యొక్క డోర్ ఎవరు క్లోజ్ చేశారు? ऐसा सब प्रश्न वो पूछ रहा था. ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. एक तारा कैसा चलता है? ఈ యొక్క నక్షత్రాలు ఎలా నడుస్తాయి? पृथ्वी को कितना बारिश का जरूरत है? ఈ భూమికి ఎంత వర్షపు యొక్క అవసరం ఉన్నది? जंगली जानवर का देखभाल कौन करता ఈ है? అడవికి గాని లేకుంటే ఈ జీవ జంతువులను ఎవరు బాగులు చూసుకుంటారు? ये घोड़ा इतना धैर्यवान क्यों है? ఈ గుర్రం ఎందుకని ఇంత ధైర్యంగా ఉంటుంది? ये पक्षी कैसा उड़ता है? ఈ పక్షులు ఎలా ఎగురుతున్నాయి? कई प्रश्न परमेश्वर ने अय्यूब को पूछा. చాలా ప్రశ్నలు ఇలాంటివి దేవుడు యోబుని అడిగినాడు. दूसरा शब्द में రెండవ మాటలో परमेश्वर ने अय्यूब को डांटा. రెండవ మాటలు చెప్పాలంటే దేవుడు యోబును గద్దించాడు. थोड़ा एनर्जी. अय्यूब को डांटा. యోబును గద్దించాడు. जो परमेश्वर के राज्य के अंदर रहता है उसी को परमेश्वर डांटता है. ఎవరైతే దేవుని రాజ్యంలో ఉంటారో దేవుడు వారిని గద్దిస్తాడు. अगर आपको कोई भी नहीं डांट रहा है, మిమ్మల్ని ఎవరు కూడా గద్దిస్తలేరంటే इसका मतलब कुछ तो भी तेरा स्वभाव में गलती है. నీ యొక్క స్వభావంలో ఏదో తప్పు ఉందని అర్థం. कुछ तो भी गलती है. ఏదో తప్పు ఉందని అర్థం. एक शब्द में तू परमेश्वर का राज्य के बाहर है. ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుని రాజ్యం నుంచి నువ్వు దూరంగా ఉన్నావని అర్థం. परमेश्वर ने अब्राहम को भी बोला, దేవుడు అబ్రాహాముతో కూడా అన్నాడు, इसहाक को बलि कर. ఇస్సాకును బలివ్వు. क्या है ये? ఏంటిది? ये परमेश्वर का क्रोध है अब्राहम के ऊपर. అబ్రాహాము మీద దేవుని యొక్క కోపమై ఉన్నది. जो कोई परमेश्वर के राज्य के अंदर रहता है उसी को दाटी मिलता है. ఎవరైతే దేవుని రాజ్యం లోపల ఉంటారో వారి మీద దేవుడు గద్దిస్తూ ఉంటాడు. मैं हाथ जोड़ के आपसे बोलता हूँ, మీకు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, अपने परमेश्वर को प्रेम నీ कर. దేవుని ప్రేమించు. अपने परमेश्वर को प्रेम నీ कर. దేవుని ప్రేమించు. जिस तरह से तू अपने परमेश्वर को प्रेम करता है నువ్వు ఏ రీతిగా నీ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావో वही रीति से दूसरों को प्रेम कर. అదే రీతిగా నీ పక్క వారిని నువ్వు ప్రేమించు. वही रीति से. అదే రీతిగా పక్క వారిని क्योंकि अभी ప్రేమించు. 24 से अपन 25 में जाने वाला మనం 24 నుంచి 25లోకి వెళ్ళబోతున్నాం. है. ये अपने लिए एक पास ओवर नाइट है. पास ओवर దీని పాస్ ఓవర్ నైట్ पार होके जाना है. దీన్ని దాటి వెళ్ళడం అంటారు. 24 में से पार होके 25 में जाना है. 24 నుంచి దాటి 25లోకి वो ప్రవేశిస్తున్నాం भी మనం. पवित्र आत्मा का मदद से जाना है. అది కూడా పరిశుద్ధాత్మ సహాయంతో దాటాలి. पवित्र आत्मा के साथ प्रभु यीशु क्रिस्त के साथ परमेश्वर का दृष्टि में 25 में प्रवेश करना है. పరిశుద్ధాత్మ సహాయంతో, యేసుక్రీస్తు సహాయంతో, యేసు ప్రభు తండ్రి అయిన దృష్టి మన మీద నిలిచిపెట్టినప్పుడు దాటాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. लेकिन आज क्या हुआ? కానీ ఈ రోజు ఏం జరిగింది? यीशु क्रिस्त ठीक से विश्वासी को मालूम नहीं. యేసు ప్రభు పూర్తిగా విశ్వాసులకు పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. ठीक से मालूम नहीं. పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. क्रिसमस क्या है? క్రిస్మస్ అంటే ఏంటి? क्रिसमस मतलब క్రిస్మస్ అంటే अब्बा पिता से आया हुआ बहुमत, गिफ्ट. తండ్రి అయిన దేవుని వద్ద నుంచి వచ్చిన బహుమానం. गिफ्ट, अब्बा पिता से आया हुआ गिफ्ट. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చిన బహుమానం. ये गिफ्ट आने के बाद ఈ బహుమానం వచ్చిన తర్వాత विश्वासी देखता नहीं इसके अंदर क्या है. ఈ విశ్వాసులు చూస్తలేరు దీని లోపల ఏముందనేది. उसको मालूम ही नहीं इसके अंदर क्या है. దాని లోపల ఏముందో వారికి తెలియట్లేదు. इसका अंदर तू देखेगा नहीं तो यीशु कभी समझेगा नहीं. దాని లోపల ఏముందో నీకు తెలుసుకోకపోతే నీకు యేసు ప్రభు అర్థం కాడు. नहीं समझेगा. యేసు ప్రభుకి అర్థం కాడు. वो 3 ज्ञानी लोग देखो, ఆ ముగ్గురు జ్ఞానులు చూడండి, तारा का मार्गदर्शन में यीशु के तरफ चला. నక్షత్రపు మార్గదర్శక నిర్దేశంలో వారు నడిచారు. यीशु को ढूंढ रहा है वो लोग. వారు యేసు ప్రభును వెతికారు. लगभग 2 साल चल रहा है, 2 साल. దగ్గర 2 సంవత్సరాల వరకు నడిచారు వారు. पूर्व दिशा से आया वो लोग, వారు पूर्व ईस्ट से. వారు తూర్పు నుంచి వచ్చారు. వారు
चल के यीशु को मिलने के लिए, వారు నడుస్తూ వచ్చారు యేసు ప్రభువును కలవడానికి, यीशु को समझने के लिए। యేసు ప్రభువును అర్థం చేసుకోవడానికి. उनका जीवन को देखो, कितना समर्पण है, कितना त्याग है। వారి జీవితం చూడండి, ఎంత సమర్పూరితమైన జీవితం, ఎంత త్యాగపూరితమైన జీవితం. वो लोग इतना लंबा से क्यों आया? ఎందుకని వారు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? गिफ्ट खोलने के लिए వారు आया, బహుమతిని తెరవదందుకు, गिफ्ट खोलने के लिए आया। బహుమతిని ఓపెన్ చేసేందుకు. अब्बा पिता ने जो गिफ्ट भेजा उसको खोलने के लिए తండ్రి आया। అయిన దేవుడు ఏదైతే బహుమానం పంపించాడో దాన్ని ఓపెన్ చేసేందుకు వచ్చారు. लेकिन आज का विश्वासी కానీ ఈ రోజు విశ్వాసులు गिफ्ट मालूम है, గిఫ్ట్ తెలిసే सिर पे लेके घूम रहे हैं, ఆ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. खोलने को तैयार नहीं, ఇప్పడానికి సిద్ధంగా లేరు, तैयार ही नहीं है। సిద్ధంగా లేరు. इसके अंदर क्या है देखने को तैयार नहीं। ఈ బహుమతి లోపల ఏముందో తెలుసుకోవడానికి ये సిద్ధంగా खोलेगा లేరు. तो यीशु समझेगा। ఈ బహుమతిని ఓపెన్ చేస్తేనే యేసు ఎవరో అర్థమవుతుంది. हालेलुया। హల్లెలూయా. जो यीशु को समझेगा ఎవరైతే యేసు ప్రభువును అర్థం చేసుకుంటారో परमेश्वर के राज्य में प्रवेश करेगा, వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. वो परमेश्वर के राज्य में प्रवेश करेगा। వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. आज कई विश्वासी का माइंड सेट हो गया है, చాలా మంది విశ్వాసుల యొక్క మనసు మైండ్ సెట్ అయిపోయింది, सेट हो गया। సెట్ उसको అయిపోయింది. लगता है मैं मरने के बाद ही परमेश्वर का राज्य में जाने वाला हूं। చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే నేను చనిపోయిన తర్వాతనే దేవుని రాజ్యంలోకి వెళ్తానని. नहीं। కాదండి, ऐसा नहीं है। అలా కాదు. पृथ्वी के ऊपर ही अभी భూమి మీద ఉన్నప్పుడే, ఇప్పుడే, अभी ఇప్పుడే, अभी इప్పుడే तू परमेश्वर के राज्य में प्रवेश करेगा। నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించొచ్చు. ये मुमकिन है। ఇది సాధ్యపడుతుంది. यीशु ने शास्त्री को बोला, యేసు ప్రభు శాస్త్రితో అన్నాడు, तू परमेश्वर के राज्य के नजदीक है। నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు. आज एक अविश्वासी और विश्वासी के बीच में फर्क क्या है? ఒక విశ్వాసి మధ్యలో తేడా ఏమిటి? क्या फर्क है? ఏం తేడా కనిపిస్తుంది? अविश्वासी ये गिफ्ट से दूर भाग रहा है, అవిశ్వాసి దేవుడు పంపించిన బహుమతి నుంచి దూరంగా పారిపోతున్నాడు. यीशु से दूर भाग रहा है। యేసు ప్రభు నుంచి దూరంగా तेरा పారిపోతున్నాడు. पास गिफ्ट है, నీ దగ్గర బహుమానం ఉన్నది, लेकिन तू लेके खाली घूम रहा है, కానీ నువ్వు కలిగి ఉండి తిరుగుతా ఉన్నావు. इसको खोलता नहीं, నువ్వు దాన్ని ఓపెన్ చేస్తలేవు, इसको समझता नहीं, దాన్ని అర్థం చేసుకోవట్లేవు. यीशु को जानता नहीं, యేసు ప్రభును ఎరిగి ఉండట్లేదు, पूरी रीति से जानता नहीं। పూర్తి రీతిగా నీకు అర్థమైతలేదు. हालेलुया। హల్లెలూయా. आपको मालूम है जब आपने बपतिस्मा लिया, నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో 3 बहुमत आया तेरे को, 3। నీ దగ్గరికి 3 బహుమతులు వచ్చాయి. पहला पवित्र आत्मा तेरे अंदर आया, మొదటిది పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చింది. दूसरा सफेद वस्त्र तेरे को मिला। రెండవది తెల్లని వస్త్రాలు నీకు सब దొరికాయి. लोग सफेद कपड़ा पहनता है बपतिस्मा का बाद। బాప్తిస్మం తర్వాత అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు. तीसरा बाइबल मिला तेरा हाथ में। మూడవది బైబిల్ మీ చేతికి అందింది. ये तीनों गिफ्ट परमेश्वर से तेरे को मिला, ఈ 3 బహుమతులు తండ్రి యొద్ద నుంచి మీకు అందాయి. लेकिन बाइबल खोलने को तैयार नहीं, బైబిల్ తెరవడానికి సిద్ధంగా లేరు. ये बहुमत खोलने को तैयार नहीं, ఈ బహుమతిని తెరవడానికి సిద్ధంగా లేరు. पवित्र आत्मा के साथ सहवास करने को तैयार नहीं, పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి సిద్ధంగా లేరు, तैयार नहीं है। సిద్ధంగా లేరు. अपना पवित्र सफेद वस्त्र को सफेद रखने को, शुद्ध रखने को तैयार नहीं। మీ పరిశుద్ధ వస్త్రాల్ని, తెల్లటి వస్త్రాల్ని శుద్ధీకరంగా ఉంచడానికి మీరు సిద్ధంగా లేరు. वापस एक बार मैं पूछता हूँ, నేను మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, तू कहाँ है? నువ్వు ఎక్కడ ఉన్నావు? मैं वापस पूछ रहा है, ध्यान से सुनो, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, तू कहाँ है? నువ్వు ఎక్కడ ఉన్నావు? क्या परमेश्वर के राज्य से दूर है? నువ్వు దేవుని రాజ్యం నుంచి దూరంగా ఉన్నావా? क्या परमेश्वर के राज्य के नजदीक है? దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావా? या परमेश्वर के राज्य के अंदर है? దేవుని రాజ్యం లోపల ఉన్నావా? जब यीशु क्रिस्त क्रूस पे था, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉన్నారో 2 चोर उसके राइट में, लेफ्ट में क्रूस पे है। ఇద్దరు దొంగలు యేసు ప్రభుకు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. और अपना सबको मालूम है, राइट चोर यीशु के साथ उसी दिन परमेश्वर के राज्य में प्रवेश किया। మనందరికీ తెలుసు, యేసు ప్రభు కుడి వైపు ఉన్న దొంగ అదే దినాన దేవుని రాజ్యంలోకి చేరాడు. अभी ये तीनों भी क्रूस पे है। ఈ ముగ్గురు కూడా శిలువ మీద ఉన్నారు. नीचे देखेगा तो फारूसी लोग, सऊदीसी लोग, इजरायली लोग, यहूदी लोग, रोमी लोग चिल्ला रहा है। శిలువ దగ్గర కింద చూస్తే ఫారిసీలకు, యూదులు, రోమీయులు వారు అక్కడ ఉన్నారు. వారు కేకలేస్తూ ఉన్నారు, चिल्ला रहा है, వారు కేకలేస్తూ निंदा ఉన్నారు, कर रहा है, ठट्टा कर रहा है यीशु का। యేసు ప్రభువును అవమానిస్తున్నారు. अभी जो फारूसी लोग, सऊदीसी लोग करेगा वही ये लोग कर रहे हैं। యూదులు ఏదైతే చేస్తున్నారో, రోమీయులు ఏదైతే చేస్తున్నారో వారు కూడా అదే చేస్తూ ఉన్నారు. प्रजा कभी भी लीडर का पीछे चलता है, प्रजा लीडर का पीछे चलता है। लीडर जो करता है वही प्रजा करता है, ప్రజలు లీడర్ని వెంబడిస్తారు, लीडर जो करता है वही करता है। లీడర్ ఏదైతే చేస్తారో ప్రజలు అదే చేస్తారు. अभी वो लीडर को देखेगा तो निंदा ठट्टा कर रहा है। ఆ లీడర్ ని చూస్తే ఆ లీడర్ అవమానించే వ్యక్తిగా ఉన్నాడు. फिर प्रजा को क्या जरूरत है निंदा ठट्टा करने కానీ का? ప్రజలకు ఏం అవసరం అవమానించడం?
लेकिन उसके पीछे ही चल रहा है। కానీ అయినప్పటికీ వారిని వెంటే వెళ్తూ ఉన్నారు. वो लोग बोल रहा है వారు అంటూ ఉన్నారు, तू परमेश्वर का पुत्र है, నువ్వు దేవుని కుమారుడివా, अगर तू परमेश्वर का पुत्र है तो नीचे आ। నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. वो लोग बोल रहे हैं వారు అంటూ ఉన్నారు, तू बोला कि मंदिर को गिरा दो, मैं 3 दिन में बनाएगा। మీరు మందిరం పడగొట్టి 3 దినాలు తిరిగి కడతానని वो लोग बोल रहे हैं, వారు అంటూ ఉన్నారు. घुटना टेक के बोल रहे हैं వారు మోకరల మీదుండి అంటూ ఉన్నారు वो మాటని, यहूदियों का राजा है। నువ్వు యూదుల రాజువా. चिढ़ा रहा है, निंदा कर रहा है, ठट्टा कर रहा है, వారు దేవుని అవమానపరుస్తున్నారు, నిందిస్తూ ఉన్నారు. पूरा पब्लिक निंदा ठट्टा कर रहा అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని అవమానపరుస్తూ ఉన్నారు. है। तभी क्या हुआ मालूम है? అక్కడ ఏం జరిగిందో తెలుసా? लेफ्ट साइड का जो चोर है ఏకైక అక్కడ ఉన్న ఎడమ వైపుకున్న దొంగ वो भी निंदा ठट्टा करने लगा। ఆయన కూడా దేశ ప్రభువును అవమానించడం ప్రారంభించాడు. वो भी ఆయన కూడా कुछ ही क्षण में तेरा प्राण जाने वाला है, కొద్ది క్షణంలో నీ ప్రాణం వెళ్ళిపోబోతోంది. तेरे को मौका मिल रहा है यीशु के साथ स्वर्ग में जाने का, నీకు అవకాశం దొరుకుతా ఉంది, యేసు ప్రభుతో పరలోకం వెళ్ళే అవకాశం लेकिन దొరుకుతా तू ఉంది. निंदा ठट्टा कर रहा है। కానీ నువ్వు దేశ ప్రభువును అవమానపరుస్తున్నావు. पढ़िए ये बात, ఈ మాట చదవండి. 23:39 23:39 లూకా. लूका వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, बस शालम देखो ये चोर निंदा ठट्टा कर रहा है यीशु का। ఈ ఎడమ వైపున్న దొంగ యేసు ప్రభువును అవమానపరుస్తూ నిందలు వేస్తూ ఉన్నాడు. ये जा सकते हैं क्या परमेश्वर के राज्य में? ఇతను వెళ్తాడా దేవుని రాజ్యంలోనికి? मुश्किल है, कठिन है। చాలా కష్టం. हर वो जो दूसरे के विषय में पीछे से बात करता है ఎవరైతే వేరే వ్యక్తుల గురించి వెనకాల నుండి మాట్లాడతారో बहुत कठिन है परमेश्वर के राज्य में जाना, వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం చాలా కష్టం. क्योंकि पीछे से बात करना, पीछे से निंदा करना, पीछे से ठट्टा करना, ये एक बंधन है। వెనక నుంచి మాట్లాడడం, వెనక నుంచి అవమానపరచడం, వెనక నుంచి కించపరచడం, ఇదొక బంధమై ఉన్నది, ఓ బంధనే. బంధకమై ఉన్నది, ఇదొక బంధకమై ఉన్నది. वो कभी नहीं जा सकते परमेश्वर के వారు राज्य ఎప్పుడు में। కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. किसी के बारे में निंदा ठट्टा मत करो, ఎవరిని బట్టి కూడా నిందించకు, అవమానపరచకు. लेकिन यीशु को समझने का कोशिश कर। కానీ దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. जितना ज्यादा यीशु को समझेगा उतना ज्यादा यीशु में तू परमेश्वर का नया रूप को देखेगा। నువ్వు ఎంతగా యేసు ప్రభువుని అర్థం చేసుకుంటావో అంతగా యేసు ప్రభు యొక్క స్వభావం నీలోనికి వస్తుంది. अभी जो राइट साइड का चोर है ఇప్పుడు కుడివైపు ఉన్న దొంగ इतना सारा लोगों के साथ सपोर्ट में नहीं गया, ఇవరందరికి సపోర్ట్ గా ఆయన వెళ్ళలేదు. वो निंदा नहीं किया, ठट्टा नहीं किया, ఆయన అవమానపరచలేదు. लेकिन उसने क्या देखा? కానీ ఆయన ఏం చూశాడు? अरे एक निर्दोष व्यक्ति को ये लोग दंड दे रहा है। అనే ఒక నిర్దోషి అయిన వ్యక్తిని ఆయన శిక్షిస్తున్నారు వీరు. जब उसका मन में ये बात आया, ఎప్పుడైతే ఆ మాట ఆయన మనసులోకి వచ్చిందో यीशु ने अपना रूप उसको बता दिया। యేసు ప్రభు యొక్క స్వభావమును ఆయనకు చూపించాడు. यीशु के अंदर उसको परमेश्वर दिखाई दिया उधर ही, యేసు ప్రభు లోపల ఆయనకు దేవుడు కనిపించాడు ఆయనకు అక్కడే. क्योंकि बाइबल बोलता है బైబిల్ అంటా ఉంది, उसने लेफ्ट हैंड का चोर को बोला, क्या तेरे को परमेश्वर से डर नहीं लगता है? ఎడమ వైపు ఉన్న దొంగతో అన్నాడు, నీకు దేవుడు అంటే భయం లేదా? डर नहीं लगता है? నీకు భయం లేదా? చదండి అమ్మా ఈ మాట చదువు 40-41. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. చాలా देखो ये दोनों चोर ना बेस्ट दोस्त लोग था, ఈ ఇద్దరు దొంగలు చాలా మంచి స్నేహితులు. जो भी गलत काम किया मिल के किया, ఏదైతే తప్పుడు పని చేశారో ఇద్దరు కలిసి చేశారు. लेकिन जब ये अंत का समय आया, ఎప్పుడైతే చివరి క్షణాలు వచ్చాయో राइट का चोर ने उसका फायदा ले लिया। కుడివైపు ఉన్న దొంగ తన అవకాశాన్ని వాడుకున్నాడు. उसने क्या किया? अपना बेस्ट दोस्त से भी नफरत करने ఆయన लगा, ఏం చేశాడంటే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎడమ వైపు ఉన్న దొంగని కూడా ఆయన ద్వేషించాడు. क्योंकि वो निंदा ठट्टा करने वाला दोस्त बन गया। ఎందుకంటే ఆయన అవమానించే వ్యక్తిగా ఉన్నాడు కనుక. ये अपना स्वभाव अच्छा रखना चाहता है, ఎందుకంటే ఈయన యొక్క స్వభావం మంచిగా ఉంచుకోవాలనుకుంటున్నాడు ఈయన. वो यीशु को अच्छे से जान ले रहा था, ఆయన యేసు ప్రభువును చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నాడు. इसलिए ఆయన यीशु ने अपना परमेश्वर का रूप उसको बताया, యేసు ప్రభు తన దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన చూపించుకుంటున్నాడు అక్కడ. दिखाया।
కానీ చూపించాడు. अभी ये चोर को देखेगा तो कभी उसने बाइबल नहीं पढ़ा, ఈ దొంగను చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు, कभी उसने बपतिस्मा नहीं लिया, ఆయన ఎప్పుడు కూడా బాప్తిస్మం తీసుకోలేదు, कभी उसने किसी को अच्छा साड़ी खरीद के गिफ्ट में दिया ఆయన नहीं। ఎప్పుడు కూడా ఒక బహుమతిగా ఒక చీరను కొనివ్వలేదు ఎవరికి. मतलब उसका जीवन में कभी भी अच्छा काम लिखा हुआ ही नहीं है, వారి జీవితంలో ఎప్పుడు కూడా ఒక మంచి పని రాసి పెట్టి లేదు. लेकिन वो यीशु को अच्छे से समझा। కానీ ఆయన యేసు ప్రభువును మంచిగా అర్థం जो చేసుకున్నాడు. कोई यीशु को समझता है ఎవరైతే యేసు ప్రభువును అర్థం वो చేసుకుంటారో परमेश्वर के राज्य में प्रवेश करेगा। వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. हालेलुया। హల్లెలూయా. उसने क्या देखा? ఆయన ఏం చూశాడు? एक निर्दोष को मार रहा है। ఆయన ఒక నిర్దోషిని కొడుతున్నారు अरे చూశాడు. मैंने पाप किया, నేను పాపం చేశాను, ये दंड मेरे को मिलना मांगता ఈ है। శిక్ష నాకు वो రావాల్సింది. अपना पाप स्वीकार किया, ఆయన పాపని ఒప్పుకున్నాడు, दंड मेरे को मिलना मांगता है। ఇది ఒక శిక్ష నాకు एक రావాల్సింది. निर्दोष को क्यों दंड दे रहा ఈ है? నిర్దోషికి ఎందుకు శిక్షిస్తున్నారు? ये विचार किया उसने। ఈ యొక్క ఆలోచన చేశాడు ఆయన. ऐसा विचार का लोग ऑटोमेटिक परमेश्वर के राज्य में जाता है। ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తులు ఆటోమేటిక్ గా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. वरदान को उठा के घूमने वाला मत बन, गिफ्ट को उठा के घूमने वाला। బహుమతిని పొందుకొని నెత్తి మీద పెట్టుకుని తిరిగే వ్యక్తిగా ఉండొద్దు. इसको खोल, దాన్ని తెరవండి, इसको खोल, దాన్ని తెరవండి. तभी यीशु समझेगा। అప్పుడు యేసు అర్థమవుతాడు. ये 2025 मेरा परमेश्वर तेरे को ज्ञान दे। ఈ 2025 లో యేసు ప్రభు మీకు జ్ఞానం ఇచ్చును కాక. 2025 तू बाइबल से जुड़ा हुआ रहे। ఈ 2025 లో నువ్వు వాక్యంతో కలిసి ఉందువు గాక. 2025 ये प्रांत के लिए, राष्ट्र के लिए तू एक आशीर्वाद का कारण बने। ఈ 2025 లో నువ్వు దేవుని రాజ్యం కొరకు నిల్చుండే వ్యక్తిగా ఉందువు గాక. राष्ट्र के लिए आशीर्वाद का कारण बने। రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా ఉందువు గాక. 2025 तू परमेश्वर का आत्मा में चले। ఇది 2025 లో దేవుని ఆత్మ చేత నడిపించే వ్యక్తిగా ఉందువు గాక. 2025 में तेरा दोनों बाजू देवदूत रहे। 2025 లో నీ ఇరు పక్కల దేవదూతలు ఉందురు గాక. देवदूत के सहायता में तू हर जगह चले। నువ్వు దేవదూత సహాయం చేత ప్రతి చోటికి నువ్వు వెలుదువు గాక. 2025 मेरा परमेश्वर तेरे साथ बातचीत करे। 2025 లో నా దేవుడు నీతో మాట్లాడును గాక. 2025 जनवरी, फरवरी, दिसंबर तक हर दिन तू परमेश्वर के राज्य में रहे। 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎండ్ దాకా డిసెంబర్ దాకా परमेश्वर के राज्य में रहे। నువ్వు దేవుని రాజ్యంలో ఉందువు గాక. वो भी अंदर, అది కూడా దేవుని రాజ్యం नजदीक లోపల, नहीं, नजदीक नहीं, దగ్గర కాదు. अंदर। దేవుని రాజ్యం లోపల, दूर भी नहीं, దూరం కూడా కాదు. अंदर। దేవుని రాజ్యం वो లోపల. चोर परमेश्वर के राज्य में था। ఆ దొంగ దేవుని రాజ్యంలో ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. घोषित करो हालेलुया, ప్రయత్నం చేయండి. హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आज से मैं परमेश्वर को प्रेम करने वाला बनेगा। ఈ రోజు నుంచి बोलो, నేను- बोलो, ఈ రోజు నుంచి నేను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటాను. बोलो। చెప్పండి. बहुत डेंजर है, बहुत डेंजर है। मैं बोल, మీ నోరు చాలా ప్రమాదకరమైంది. आज से मैं परमेश्वर को प्रेम करने वाला बनेगा। ఈ రోజు నుంచి నేను దేవుని ప్రేమించే వ్యక్తిగా నేను ఉంటాను. आज से मैं परमेश्वर को प्रेम करने वाला बनेगा। ఈ రోజు నుంచి నా దేవుని ప్రేమించే వ్యక్తిగా నేను ఉంటాను. నేనే वही खुश ఉంటా आ रही। నే- आज से मैं पड़ोसी को प्रेम करने वाला ఈ రోజు నుంచి నా పొరుగు వారిని నేను ప్రేమిస్తాను. अपना मूल वचन में आके पढ़ते हैं, फिर मैं प्रार्थना में चलता है। మూల వాక్యంలోకి వెళ్ళి చదివి मार्क 12:34। అతడు వివేకంగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. आओ घुटने पे आ जाओ, రండి, మోకాళ్ళ మీదకి రండి. ये मौका तेरा है। ఈ అవకాశం నీకుంది. एक अच्छा हृदय, ఒక మంచి హృదయంతో एक दूसरे को क्षमा करो, ఒకరినొకరిని క్షమించండి. बहुत जरूरी है। చాలా అవసరమైనది. परमेश्वर का राज्य बहुत करीब है, దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది, बहुत नजदीक है। చాలా దగ్గరగా ఉంది. पश्चाताप कर, పశ్చాత్తపడండి, पश्चाताप कर, పశ్చాత్తపడండి. तभी तू उसके अंदर रहेगा। అప్పుడే నువ్వు దేవుని రాజ్యం లోపల ఉంటావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तेरे हृदय में का हर एक कांटा निकाल के बाहर फेंक, నీ హృదయం ఉన్న ముళ్ళన్నీ తీసి బయటపారి. मेल मिलाप कर, కలిసి ఉండు, सभी के साथ मेल मिलाप कर। అందరితో కలిసి ఉండు.
देख कितना आनंद तेरे घर में बहने लगेगा, చూడండి నీ కుటుంబంలో నీ జీవితంలో ఎంత సంతోషం ప్రవహిస్తుందో, बड़ा आनंद बहने लगेगा। చాలా సంతోషం ప్రవహిస్తుంది. उसका राज्य का खोज कर, ఆయన రాజ్యాన్ని వెతకండి, उसका राज्य का खोज कर, ఆయన రాజ్యాన్ని వెతకండి. तभी सारा वस्तु तेरे पीछे होलेगा, అన్ని వస్తువులు నీ వెనుక పరిగెత్తుతాయి, तेरे पीछे నీ होलेगा। వెనుక పరిగెత్తుతాయి. प्रथम उसके राज्य का खोज कर। మొదటిదిగా దేవుని రాజ్యాన్ని వెతుకో. जितना यीशु को समझेगा उतना तू परमेश्वर के राज्य में प्रवेश करेगा। నువ్వు ఎంతగా దేవుని అర్థం చేసుకుంటావో అంతగా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. धन्य है वो, అది చాలా ధన్యకరమైన జీవితం. धन्य है वे जो मन के दीन है, मन में नम्रता है, మనసులో దీనత్వం కలిగి ఉన్నారు. उन्हीं का है परमेश्वर का राज्य। అలాంటి వారిదే దేవుని రాజ్యం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और शास्त्री को देखो, ఆ శాస్త్రిని చూడండి, उसको इंटरेस्ट है परमेश्वर के राज्य में जाने का, దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ఆయనకి శ్రద్ధ ఉన్నది. इसलिए पूछा कौन सा आज्ञा मुख्य है। ఆయన అందుకే అడిగాడు ఏ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. उसको जाना है परमेश्वर के राज्य में। ఆయనకు వెళ్ళాల్సి ఉంది దేవుని రాజ్యంలోనికి. कितना अच्छा प्रश्न उसने किया। ఆయన ఎంత మంచి ప్రశ్న వేశాడు ఆయన. यीशु ने भी बोला, యేసు ప్రభు అన్నాడు, बहुत अच्छा तूने जवाब दिया। యేసు ప్రభు చాలా మంచి జవాబు ఇచ్చాడు. थोड़ा ध्यान कर, आप परमेश्वर के राज्य में आना बहुत जरूरी है। కొంచెం ధ్యానించండి, మీరు దేవుని రాజ్యం రావడం చాలా అవసరమైనది. 24 का स्वभाव लेके 25 में जाना कोई लाभ नहीं है, 2024లో స్వభావం తీసుకుని 2025లోకి వెళ్ళడం ఏం లాభం లేదు. क्योंकि एक विश्वासी मतलब हमेशा हर दिन परमेश्वर के राज्य में ही रहना चाहिए। విశ్వాసి అనగా ప్రతిరోజు దేవుని రాజ్యంలో ఉండాల్సిన వ్యక్తి, एक त्याग समर्पण दिखाई देना चाहिए, త్యాగము సమర్పణ చూపించాల్సిన వ్యక్తి, एक समान प्रेम हर एक के लिए बहना चाहिए। అందరి మీద ఒకే ప్రేమ, ఒకే రకమైన ప్రేమ చూపించాల్సింది. हालेलुया, హల్లెలూయా. प्रभु जी आपको धन्यवाद करें। యేసయ్యానికి వందనాలు. हम सबसे बात करने के लिए धन्यवाद करें। అయ్యా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. प्रभु जी आपकी सहायता में हमें प्रभु जी 25 में प्रवेश कराइए। అయ్యా నీ సహాయంతో మమ్మల్ని 2025లోనికి ప్రవేశింపచేయండి. ये समय एक भी चूकने ना पाए, ఈ సమయం ఎవరు కూడా కోల్పోవద్దయ్యా. हर एक पवित्र आत्मा का मदद से प्रवेश करे, ప్రతి వారు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రవేశించే కృపను हर एक ఇవ్వండి. यीशु हाथ पकड़ा हुआ प्रवेश करे, ప్రతి వారు యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క చేతి పట్టుకొని ప్రవేశించుదురుగా. हर एक पिता के दृष्टि में प्रवेश करे। ప్రతి వారు ప్రభు తండ్రి అయిన దృష్టిలో ప్రవేశించుదురుగా. ऐसा ही होने दीजिए, అలాగే జరిగించుదురుగా. ऐसा ही होने అలాగే दीजिए। జరిగించుదురుగాక. जीसस लाइट मिनिस्ट्री आपके हाथ में सौंपते हैं। అయ్యా జీసస్ లైఫ్ మినిస్ట్రీని చేతికి అప్పచెప్తున్నాం. एक अद्भुत नया समृद्धि जीसस लाइट में दिखाई देने दी। అయ్యా ఒక గొప్ప అద్భుతమైన సమృద్ధిని జీసస్ లైఫ్ లో కనిపింపనివ్వండి. ये कलीसिया को आपका राज्य बनाइए, ఈ సంఘాన్ని నీ రాజ్యంగా మలచండి. आपका राज्य बनाइए, నీ రాజ్యంగా కట్టండి. आपका पराक्रम बनाइए, నీ పరాక్రమంగా కట్టండి. बल बल నీ బలంగా కట్టండి. आपका पराक्रम बनाइए, నీ బలంగా కట్టండి. और केवल आपका महिमा गौरव होते रहने दीजिए। కేవలం నీ మహిమ గౌరవం కలుగుతుండండి. यीशु के नाम से प्रार्थना मांगे, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. आमेन। ఆమేన్.